హలో ఎవ్రీవన్. సో మనము ఈ వీడియోలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఇంట్రడక్షన్ అంటే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటిది, ఇవి తెలియకపోవచ్చు. ఆల్రెడీ నేను మన ఎకనామీలో 5th యూనిట్లో కవర్ చేసి ఉన్నాం మనము. ఎందుకంటే మన 5th యూనిట్ అంతా కూడా ఎన్విరాన్మెంటే కాబట్టి ఎకనామీ సెక్షన్ 3లో కవర్ చేసి ఉన్నాం మనము. బట్ అది కన్నా చూడకపోతే ఇది చూసినా ఓకే, బట్ నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఆల్రెడీ దుబాయ్లో మనకి యూఏఈలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 జరిగింది. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తొందరపడకండి. ఓకే, ఆవేశం వద్దు. ఓకే, దుబాయ్లో ఆల్రెడీ మనకి నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో నవంబర్ 30 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ డిసెంబర్ 12 వరకు మనకి ఎండ్ అయిపోయింది ఇది అఫీషియల్గా. ఓకే, సో మనకి 2023లో జరిగింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28. యూఏఈ ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. యూఏఈ దుబాయ్లో జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేస్తే దానికన్నా ముందు ఎక్కడ జరిగింది అనుకుంటే 2021లో మనకి గ్లాస్కోలో జరిగింది. ఎక్కడ? గ్లాస్కో, యూకేలో జరిగితే. అండ్ 2022లో షర్మిలి ఈ షేక్ బండారి అని ఈజిప్ట్లో జరిగింది. షర్మిలి ఈ షేక్ బండారి ఈజిప్ట్లో జరిగింది, గ్లాస్కోలో జరిగింది. ఇది ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే 2000 అంటే COP29 అంటే నెక్స్ట్ ఇయర్ 2024లో 2024లో మనకి అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ బాకులో జరగబోతుంది. అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ బాకులో. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30కి వచ్చేస్తే మనకి బ్రెజిల్లో జరగబోతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ 30 2025లో బ్రెజిల్లో, అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 2024 బాకు ఇక్కడ అజర్బైజాన్లో జరగబోతుంది. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33 2028లో ఇండియాలో జరపాలని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసింది. అంతకుముందు ఇండియాలో మనకి 2002 సంవత్సరంలో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది 2002లో. సో మళ్ళీ 2028లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33 జరపడానికి కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటిది? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ మీటింగ్. సో మీటింగ్ ప్లేస్ అన్నమాట. మీటింగ్ ప్లేస్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. మీటింగ్ ప్లేస్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చదివినప్పుడు ఎక్కడైనా సరే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని నువ్వు చదివినప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సమ్మిట్, సదస్సు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే సదస్సు లేదా సమ్మిట్ అని అర్థం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏ ఇష్యూ మీదైనా జరగవచ్చు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సపోజ్ అనుకుందాం, ఇప్పుడు కోవిడ్-19 పైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనుకోవచ్చు, లేదంటే ఎన్విరాన్మెంట్ పైన కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అనుకోవచ్చు, లేదంటే డిజర్టిఫికేషన్ పైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనుకోవచ్చు. ఓకేనా? లేదంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనుకోవచ్చు. సో ఏ దానిపైన ఏదైనా ఒక సమ్మిట్ జరిగితే దాన్ని ఏమంటాం మనం? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ డిఫరెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి. అంటే ఒక్కొక్క టాపిక్ మీద జరగచ్చు, రైట్? ఒక్కొక్క టాపిక్ మీద జరగచ్చు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేది దేనికి సంబంధించిన, ఏ టాపిక్ మీద జరిగింది? యుఎన్ఎఫ్సిసికి సంబంధించింది. అసలు ఏంటిది యుఎన్ఎఫ్సిసి అంటే ఏంటిది? దీని కథ కార్ఖానా ఏంటిది? అసలు ఇవన్నీ ఎట్లా ఆరిజినేట్ అయినాయి అనేది మనం మాట్లాడుకుందాం. 1992లో ప్రపంచ దేశాలన్నీ మనకి ఫస్ట్ టైం అంటే 1972 తర్వాత 1972 తర్వాత మనకి 1992లో మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ ఏమైనాయంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి. ఫస్ట్ మీటింగ్ 1972లో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కలిసి 1992లో మళ్ళీ పెద్ద మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ని మనము రియో సమ్మిట్ అంటే బ్రెజిల్ క్యాపిటల్ సిటీ రియో డి జెనీరోలో కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని రియో సమ్మిట్ అంటాం, లేదంటే ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ అని చెప్తుంటాం. రియో సమ్మిట్ లేదా ఎర్త్ సమ్మిట్. ఎందుకంటే ఎర్త్ని కాపాడడానికి కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆ రోజు సమావేశం జరుపుకున్నాయి మనకి. ఓకేనా? సో జూన్లో మనకి 1992లో. అయితే 1992లో జరిగినటువంటి ఈ సమ్మిట్లో 1992లో మనకి రియో డి జెనీరోలో జరిగినటువంటి ఏ సమ్మిట్లో? ఎర్త్ సమ్మిట్ లోపల కొన్ని అవుట్కమ్స్ అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సమ్మిట్ మరి 10-12 రోజులు జరిగిందంటే సమ్మిట్ ఏదో ఒకటి చేయాలి కదా. వీళ్ళు ఇక్కడ కొన్ని అవుట్కమ్స్ తీసుకోవడం జరిగింది. వాట్ ఆర్ ద అవుట్కమ్స్? ఒకటి, ఎజెండా 21 అనే దాన్ని అన్ని దేశాలంటే ఆమోదించడం జరిగింది. వాట్ ఈస్ ఎజెండా 21? సో ఈ ఎజెండా 21 ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద వాట్? సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో ఎజెండా 21 అనేది దేనికి సంబంధించింది? సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో రాబోయే 21st సెంచరీకి సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనము ఫాలో అవ్వాలి 21st సెంచరీకి సంబంధించి. ఓకే,
రైట్. ఎందుకు అలా అన్నారు? 1992 నుంచి రాబోయేది మనకి 2000 సంవత్సరంలోకి ఎంట్రీ అవుతాం కదా. సో 2000 సంవత్సరంలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు ఏ సెంచరీ? అది 21st సెంచరీ. సో కాబట్టి 21st సెంచరీకి సంబంధించినటువంటి టార్గెట్స్ అనమాట. 21st సెంచరీలో అందరూ ఏం ఫాలో అవ్వాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఫాలో అవ్వాలన్న ఉద్దేశంతో సో ఇలా పేరు పెట్టారనమాట. దట్ ఈస్ ద ఎజెండా ఫర్ ద 21st సెంచరీకి సంబంధించిన ఎజెండా. 21st సెంచరీకి సంబంధించిన ఎజెండా ఏంటిది? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎజెండా అని మీనింగ్. దాన్ని అన్ని దేశాలు ఆమోదించడం జరిగింది. రెండవది ఏంటిది అంటే, సో ఈ పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు ఇవి అవసరం లేదు, ఇవి. సో కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అని ఈ 3 మేజర్ అగ్రిమెంట్స్ అనేటివి సైన్ చేయడం జరిగింది. సో ఇది 1992లోనే సైన్ చేశారు. సో ఇది కూడా 1992లోనే సైన్ చేశారు. ఇది 1992లో జస్ట్ సైన్ చేయలేదు, జస్ట్ నెగోషియేషన్స్ మాత్రమే స్టార్ట్ అయినాయి. ఇది 1994లో ఇది సైన్ చేయడం జరిగింది. 1994లో సైన్ చేశారు. జస్ట్ 1992లో నెగోషియేషన్స్ మాత్రమే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. మేజర్ అగ్రిమెంట్స్ అనమాట. ఒకటి ఎజెండా 21 అనేది ఒకటైతే, ఆ తర్వాత ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా సైన్ చేయడం జరిగింది. ఏది సిబిడి కానీ, యుఎన్ఎఫ్సిసి కానీ, యుఎన్సిసిడి కానీ, ఇవన్నీ కూడా ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ దీస్ 4? ఈ 4 అనేటివి మనకి అవుట్కమ్ దేని యొక్క అవుట్కమ్? ఫస్ట్ రియో సమ్మిట్ యొక్క అవుట్కమ్ అన్నమాట ఇవన్నీ. 1992లో రియో డి జెనైరో బ్రెజిల్లో జరిగినటువంటి సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి అంటే 4. ఫస్ట్, ఆల్ ద కంట్రీస్ ఆర్ యాక్సెప్టెడ్ ద ఎజెండా 21 అండ్ సెకండ్ వన్, ఆల్ ద కంట్రీస్ ఆర్ సైన్డ్ ద సిబిడి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అండ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ అండ్ నెక్స్ట్ వచ్చే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. సో వీటిని సైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, యుఎన్ఎఫ్సిసి, సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ అండ్ యునైటెడ్ నేషన్స్ టు కన్వర్ట్ ద కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. ఇది సైన్ చేయలేదు, జస్ట్ దీని గురించి ఏం జరిగింది? డిస్కషన్ మాత్రమే జరిగింది. సో ఆ డిస్కషన్ జరిగిన 2 years తర్వాత సైన్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో? 1994లో సైన్ చేయడం జరిగింది. కానీ ఇవి మాత్రము 1992లోనే సైన్ చేశారు. ఏమన్నాడు? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నాడు. క్లైమేట్ చేంజ్ దేనివల్ల వస్తుంది? క్లైమేట్ చేంజ్ అంటే ఏంటిది? టెంపరేచర్ చేంజ్ అవడమే కదా. సో టెంపరేచర్ చేంజ్ అవడాన్ని క్లైమేట్ చేంజ్ అంటాం. టెంపరేచర్ ఎందువల్ల చేంజ్ అవుతుంది? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన. ఎవరి వల్ల? గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన టెంపరేచర్ చేంజ్ అవుతుంది. అందువల్ల క్లైమేట్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అందువల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిడక్షన్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఇది. గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించినటువంటి రిడక్షన్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏది? సో యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఈజ్ రిలేటెడ్ టు ద రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీంట్లో భాగంగానే మనము 1997లో క్యోటో ప్రోటోకాల్ని రాసుకున్నాం. దేనికోసము? ఏ కంట్రీ ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలని. ఇప్పుడు 1997లో క్యోటో ప్రోటోకాల్ రాసుకున్నాం. అలాగే సో దీంట్లో భాగంగానే ప్యారిస్ ప్యాక్ట్ అనేది కూడా రాసుకున్నాము 2015 సంవత్సరంలో. సో ప్యారిస్ ప్యాక్ట్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది 2015లో. ఆ రెండు కూడా సో దేనికి సంబంధించినవి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిడక్షన్కి సంబంధించి. ఎందుకంటే క్యోటో ప్రోటోకాల్ యొక్క టైం పీరియడ్ అయిపోయింది. సో క్యోటో ప్రోటోకాల్ యొక్క టైం పీరియడ్ అయిపోయిన తర్వాత దాని కంటిన్యూయేషన్ ఏంటిది? ప్యారిస్ ప్యాక్ట్ అనమాట. దాని కంటిన్యూయేషనే ప్యారిస్ ప్యాక్ట్. అవి దేనికి సంబంధించినవి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిడక్షన్కి సంబంధించినవి. నెక్స్ట్, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ దేనికి సంబంధించింది? ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఏవైనా ప్లాంట్స్ కానీ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కాపాడడానికి కోసము సైన్ చేసినటువంటి కన్వెన్షన్ ఏంటిది? కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. ఓకే, రైట్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. వాట్ ఈస్ మీన్ బై డిజర్టిఫికేషన్? సాయిల్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడము. సాయిల్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడాన్ని ఏమంటాం మనం? డిజర్టిఫికేషన్ అంటాం. ఎలా జరగవచ్చు మనకి? ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల కానీ, లేదంటే మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కానీ, సాయిల్ ఎరోషన్ వల్ల కానీ, విండ్ ఎరోషన్ వల్ల కానీ, ఎక్కువ మొత్తంలో ఒకే చోట ఆవుల్ని గేదెల్ని గ్రేజింగ్ చేయడం, మేపడం వల్ల కానీ, ఇవన్నిటి వల్ల ఏమవచ్చు? సాయిల్ యొక్క క్వాలిటీ ఏమవచ్చు? తగ్గిపోవచ్చు. సో కాబట్టి ఈ సాయిల్ క్వాలిటీ తగ్గకుండా సాయిల్ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలా? సో డిజర్టిఫికేషన్ జరగకూడదు. కంబాట్ ద డిజర్టిఫికేషన్. సాయిల్ క్వాలిటీ తగ్గిపోతూ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంటుంది? డిజర్టిఫికేషన్ జరుగుతుంటుంది. డిజర్టిఫికేషన్ అంటే సాయిల్ అనేది ఎందుకు పనికిరాదు, ఏ విధంగా తయారవుతుంది? ఎడారీకరణ జరుగుతుంది, ఎడారిలాగా మారుతూ ఉంటుంది. అలా మారద్దు అంటే సాయిల్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయాలి. సాయిల్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేసినప్పుడు డిజర్టిఫికేషన్ అనేది జరగదు. సో దీని గురించి డిస్కషన్ జరిగింది 1992లో. 1994లో సైన్ చేస్తే 1996 నుంచి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తారు సార్? సోది అని నీకు డౌట్ రావచ్చు. ఓకే, బేసిక్స్ లేని వాళ్ళ కోసం చెప్పాలి, తప్పదు. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా జరుగుతాయి. వాటిని ఏమంటాం? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
వీటికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్స్ అండి యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని పిలుస్తాం. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటివి కూడా జరుగుతాయి కదా. సో సిబిడి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. వీటికి సంబంధించినవి కూడా జరుగుతాయి కదా యుఎన్సిసిడి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో వీటికి సంబంధించింది. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ నథింగ్ బట్ ఇది మీటింగ్ పేరు. కానీ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దేనికి సంబంధించినవి? యుఎన్ఎఫ్సిసికి సంబంధించింది. అంటే దేనికి సంబంధించినవి? దే విల్ డిస్కస్ అబౌట్ ద వాట్ రిడక్షన్ ఆఫ్ ద వాట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది దేనికి సంబంధించినవి? ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వాటి ముచ్చట్లు కానీ వాటిని ఎట్లా కాపాడాలని చెప్తుంటుంది. ఇది యుఎన్సిసిడి దేనికి సంబంధించింది? ఇది డిజర్టిఫికేషన్కి సంబంధించింది. సాయిల్ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించింది డిజర్టిఫికేషన్. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 3 ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటివి 3 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇవి అంటే వేరే వేరే వాటికి సంబంధించినవి అవి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటివి వేరే వేరే వాటికి సంబంధించినటువంటి ఏంటి అవి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నమాట ఇవి. ఓకేనా, అది మనము గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూద్దాం మనం. అందుకోసం మీరు ఏం చేస్తారు? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 జరిగింది. కానీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేది దేనికి సంబంధించింది? అది యుఎన్ఎఫ్సిసికి సంబంధించి 28వ మీటింగ్ పెట్టుకోవడం. యుఎన్ఎఫ్సిసికి సంబంధించి 28వ మీటింగ్ పెట్టుకోవడం అనమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి. యుఎన్ఎఫ్సిసి 1992లో సైన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ సమ్మిట్ అనేది 1995లో జరిగింది. ఎక్కడ? బెర్లిన్లో. దేనికి సంబంధించింది? యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన సమ్మిట్. అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు ద వాట్ రిడక్షన్ ఆఫ్ ద వాట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేయడం? తగ్గించడానికి సంబంధించిన సమ్మిట్ అనమాట. బెర్లిన్లో జరిగింది. అండ్ 1992 జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది. ఇప్పుడు 1996లో. నెక్స్ట్ 2022లో షర్మిలి ఈ షేక్ బండారి మనకి ఈజిప్ట్లో జరిగింది. నెక్స్ట్ 28 అనేది ఎక్కడ జరిగింది? దుబాయ్ యుఏఈలో జరిగింది. దుబాయ్ యుఏఈలో జరిగింది. మనకి క్లారిటీ ఉంది కదా. ఇవి అన్ని దేనికి సంబంధించినవి ఇవి. నెక్స్ట్ ఫ్యూచర్లో 29 ఎక్కడ జరగబోతుంది? 29 బాకులో జరగబోతుంది. ఎక్కడ? బాకు. సో బాకు అజర్బైజాన్లో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ COP 30 ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో జరగబోతుంది. ఎక్కడ? బ్రెజిల్ క్యాపిటల్ సిటీ బ్రెజిలియాలో జరగబోతుంది మనకి. సారీ, ఓకే, బ్రెజిల్లో జరగబోతుంది మనకి. ఎప్పుడు? ఇది 24లో 25లో. నెక్స్ట్ ఇది యుఎన్ఎఫ్సిసికి సంబంధించి. నెక్స్ట్ సిబిడికి సంబంధించి కన్వెన్షన్ అండ్ బయాలజికల్ డైవర్సిటీ కూడా ఇయర్లో సైన్ చేస్తాం. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కాపాడడానికి. సో 1992లో సైన్ చేస్తాం. దాంట్లో మళ్ళీ ఏమున్నాయి మనకి? నగోయా ప్రోటోకాల్ అనే కార్టాజినా ప్రోటోకాల్ అని మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఓకే రైట్. ఇప్పుడు దీంట్లో సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1 1994లో ఏముంది? నసావు బహమాస్లో జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2 1995 జకర్తా ఇండోనేషియాలో జరిగింది. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 సో ఇది మాంట్రియాల్లో జరిగింది. ఓకే, మాంట్రియాల్ కెనడాలో జరిగింది మనకి. అయితే ఇది 2023లో జరగాలి యాక్చువల్గా టర్కీలో. కానీ టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చి మొత్తం అతలకుతలం అవడం వల్ల టర్కీలో జరగలేక దాన్ని కొలంబియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2024 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 16. కరెక్టే, ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 16 దేంది? ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 కానీ దేంది అమ్మా ఇది? అది కావాలి మనకి. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 విచ్ రిలేటెడ్ టు ద వాట్ యుఎన్ఎఫ్సిసి. రైట్, యుఎన్ఎఫ్సిసి. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 16 విచ్ రిలేటెడ్ టు ద వాట్ సిబిడి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 16. ఓకే, ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది మనకి? కొలంబియాలో జరుగుతుంది. ఎక్కడ? కొలంబియాలో జరుగుతుంది. ఓకేనా, ఇవి యుఎన్ఎఫ్సిసి. ఇదేమో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద వాట్ డిజర్టిఫికేషన్. 1994లో సైన్ చేసాము. 1996 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ డిస్కషన్ వాజ్ హెల్డ్ ఎట్ ద వాట్ రియో సమ్మిట్ ఆఫ్ ద 1992. సో దీన్ని చూసుకుంటే ఫస్ట్ సమ్మిట్ కాన్ఫరెన్స్ రోమ్ ఇటలీలో జరిగింది. ఆ తర్వాత 1998 సెనెగల్లో జరిగింది. ఆ తర్వాత 2022 సమ్మిట్ అనేది అబిడ్జాన్ కౌంటీ ఓవర్ అనే కంట్రీ చిన్న ఆఫ్రికన్ దేశంలో జరిగింది, అబిడ్జాన్లో. నెక్స్ట్ 2016 అనేది రియాద్ సౌదీ అరేబియాలో జరగబోతుంది. 2024లో మనకి ఎక్కడ? రియాద్ సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఎక్కడ? రియాద్ సౌదీ అరేబియాలో జరగబోతుంది. 2023లో జరగదు, అది జస్ట్ ఇవి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటాయి ఇవి. సో దాంట్లో భాగంగానే ఇవి సో 22లో జరిగితే మళ్ళీ 24 రియాద్ సౌదీ అరేబియాలో జరుగుతున్నాయి. ఓకేనా, అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి? మీటింగ్స్. ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ దేని మీద మీటింగ్ పెడుతున్నారు అనేది మీటింగ్ కదా. యుఎన్ఎఫ్సిసి అయితే ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారు? 28 సార్లు మీటింగ్ పెట్టుకున్నారు. సిబిడి అయితే ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారు? 16 సార్లు మీటింగ్ పెట్టుకున్నారు. అదే యుఎన్సిసిడి కూడా ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారు? 16 సార్లు మీటింగ్ పెట్టుకున్నారు ఇప్పటికీ. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 16 అంటే అట్లా కాదు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 16 ఆఫ్ వాట్ అనేది ఇంపార్టెంట్. కాన్ఫరెన్స్ ఆఫ్ 16 ఆఫ్ యుఎన్సిసిడి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 16 ఆఫ్ సిబిడి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 28 ఆఫ్ యుఎన్ఎఫ్సిసి. అవి గుర్తుండాలి. అర్థమవుతుందా? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ పేరు ఉంటే కాదు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ నంబర్ గుర్తుంటే కదా. ఆ నంబర్ దేంది? సిబిడిదేయా?
యుఎన్ఎఫ్సిసిదా, యుఎన్సిసిడిదా, దేనిదనేది మనకు గుర్తుండాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఎక్కడ జరిగినాయి ఇవన్నీ అంత పక్కన వదిలేయండి. కానీ సో ఇవి ఇదంతా మీకు అండర్స్టాండింగ్ కోసం. కానీ ఎగ్జామ్లో ఇవి రావచ్చు లాస్ట్ 2 కాలమ్స్. సో ఇది అయితే కంపల్సరీ 28 ఎక్కడ జరుగుతున్నాయి, సో ఇది 24లో ఎక్కడ జరుగుతుంది, ఇది 24లో ఎక్కడ జరుగుతుంది, సో ఇవి కూడా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎక్కడ జరిగింది, ఇవి కూడా ఎక్కడ జరిగింది అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. లాస్ట్ కాలమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఎక్కడ జరిగినాయి అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటిది, అసలు ఏందనే దాని మీద మీకు మంచి క్లారిటీ రావాలి, వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మనకి ఎన్విరాన్మెంట్ కోర్సులో మొత్తం డిస్కస్ చేశాను. నేను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు అలాంటి క్లాసెస్ కూడా చూసి ఉండొచ్చు, రైట్? అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లు ఏం చేస్తారంటే మీరు చూడొచ్చు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24 అనేది 2018లో జరిగింది. ఓకే, 2018లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24 జరిగింది. 2019లో ఇది 25 జరిగింది. సో 2020లో 26 జరిగింది. సో 2021లో 27 జరిగింది. సో 2023లో మనకి జరిగింది. కోవిడ్-19 వల్ల మధ్యలో బ్రేక్ వచ్చింది అనుకోండి. సో కోవిడ్-19 2020 కదా ఇక్కడ, ఓకే, కోవిడ్-19 వల్ల బ్రేక్ వచ్చేసి సో మనకి ఇలా జరిగినాయి, సబ్మిట్స్ అనేటివి జరిగినాయి. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే అప్పుడప్పుడు కొన్ని చిల్లర్ క్వశ్చన్స్ అడుగుతాడు. చిల్లర్ క్వశ్చన్లు అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, పోలాండ్ కాటోవైస్లో జరిగింది. ఎప్పుడు 2018లో కాటోవైస్ పోలాండ్లో జరిగింది. 2019లో ఎక్కడ జరిగింది, మాడ్రిడ్లో జరిగింది, స్పెయిన్ మాడ్రిడ్లో జరిగింది. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. గ్లాస్గో అని, షర్మిలీ షేక్ బండారి దుబాయ్లో జరిగింది, వెరీ రీసెంట్. కానీ ఈ క్వశ్చన్ గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు, మీరు గుర్తుందో లేదో, ఈ క్వశ్చన్ గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు. ఏమన్నాడు, ఒకటే లైన్ అడిగాడు, సింపుల్గా, దట్ ఈస్ ఓన్లీ 1 లైన్. ఇలా అడిగాడు, ఏమని, కాటోవైస్ టాక్స్ రిలేటెడ్ టు డాష్ అన్నాడు. ఏమన్నాడు, కాటోవైస్ టాక్స్ రిలేటెడ్ టు డాష్ అన్నాడు. సో కాటోవైస్ టాక్స్ రిలేటెడ్ టు ద వాట్, దేనికి సంబంధించింది కాటోవైస్ సమిట్ అనేది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది కదా. సో కాబట్టి దేనికి సంబంధించింది కాటోవైస్ టాక్స్ అనేది, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన టాక్స్ అవి. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ కాదు, అండ్ కన్వెన్షన్ టు ద వాట్ యుఎన్సిసిడి కూడా కాదు. ఓకేనా? సో దేనికి సంబంధించింది, యుఎన్ఎఫ్సిసికి సంబంధించింది, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. సో కాబట్టి కాటోవైస్ టాక్స్ లేదంటే మాడ్రిడ్ ఏది, అప్పుడప్పుడు ఇలాంటి దరిద్రమైన క్వశ్చన్లు అడగవచ్చు కొంచెం. అందుకని మనము ఒక అడుగు ముందేసుకో. బ్యూనోస్ ఐరిస్, బ్యూనోస్ ఐరిస్లో కూడా ఏం జరిగినాయి మనకి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి. మిలాన్ ఇటలీలో కూడా దేనికి సంబంధించింది జరిగింది, క్లైమేట్ చేంజ్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 9 జరిగింది. అన్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు. ఢిల్లీ, సో ఢిల్లీలో ఎప్పుడు జరిగింది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 8 2002లో జరిగింది మనకి ఢిల్లీలో. ఇప్పుడు ఏమంటున్నాం మనము, 2028 సంవత్సరంలో మనకు దాదాపు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎంత 33ని కూడా ఇండియాలో పెట్టడానికి మనము పర్మిషన్ అడుగుతున్నాం. మనం ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంతకుముందు ఇండియాలో ఎప్పుడు జరిగింది, 2022లో జరగడం జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 8 అనేది జరిగింది న్యూఢిల్లీలో. సో అక్టోబర్ 2022లో జరిగింది మనకి ఇండియాలో. సో ఇప్పుడు ఇండియా మళ్ళీ ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో. సో మేము కండక్ట్ చేస్తాం 2028లో 33rd. సో మనకి దాన్ని అబ్బాయి. ఓకే, నెక్స్ట్ ఇక బోన్ జర్మనీ, మర్రకేష్. సో మర్రకేష్, ఆ తర్వాత ఏముంది, బోన్ ట్యాక్స్ కానీ. సో ద హేగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బోన్ జర్మనీ, అండ్ నెక్స్ట్ ఏంటి బ్యూనోస్ ఐరిస్, మళ్ళీ ఏంటిది క్యోటో. సో క్యోటో అనేది జపాన్లో ఉన్నటువంటి సిటీ, క్యోటో అనేది. సో అలా మనకి ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి అనమాట. ఓకేనా? సో హేగ్ టాక్స్ కానీ, బోన్ టాక్స్ కానీ, లేదంటే బ్యూనోస్ ఐరిస్ కానీ, సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన డిస్కషన్స్. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అంటే వీటికి సంబంధించిన క్లైమేట్ చేంజ్ ఇస్ నథింగ్ బట్ వీటికి సంబంధించిన డిస్కషన్స్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిడక్షన్కి సంబంధించి, వీటికి సంబంధించి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించినటువంటి రిడక్షన్స్. ఓకేనా? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించినటువంటి రిడక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూస్. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెద్ద అగ్రిమెంట్ రాసుకున్నాం, దాన్నే ప్యారిస్ ప్యాక్ట్ అని చెప్తుంటాము. ఈ ప్యారిస్ ప్యాక్ట్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్కి రిడక్షన్కి సంబంధించింది అనమాట. ఏది ప్యారిస్ ప్యాక్ట్ అనేది. సో 2015లో సైన్ చేసుకున్నాం దీన్ని. సో 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. సో ఇది దాదాపు 2030 వరకు. సో ఈ ప్యారిస్ ప్యాక్ట్ అన్ని దేశాలు ఏమవ్వాలి, ఫాలో అవ్వాలి. 2015లో సైన్ చేశాము, కానీ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2020 నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ప్యారిస్ ప్యాక్ట్. ప్యారిస్ ప్యాక్ట్ అనేది ఎప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో సైన్ చేసాం. 21లో సైన్ చేయడం జరిగింది. 2015 డిసెంబర్లో సైన్ చేయడం జరిగింది. సో ప్యారిస్ ప్యాక్ట్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, 2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఎప్పటి వరకు ఉంటుంది, 2030 వరకు ఉంటుంది. దీని ప్రకారం ఏంటిది, ఈ ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారమే మనం టెంపరేచర్ని వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్ ఉంచాలి, లేదా పాసిబుల్ 1.5 to 2 డిగ్రీ సెల్సియస్, ఈ పాసిబుల్ 1.5 డిగ్రీ సెల్సియస్.
అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ ఉంది కదా 27 డిగ్రీస్ సెల్సియస్ అనే టెంపరేచర్ మనం వాడుతున్నాం కదా అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్. ఈ టెంపరేచర్ అనేది 2 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగకూడదు, అంటే 29 డిగ్రీస్ కన్నా పెరగకూడదు. ఒకవేళ నీ దగ్గర దమ్ము ఉంటే 28.5కి ఆపడానికి ట్రై చేయి, కానీ 29కి మాత్రం దాటకూడదు. ఓకే, 29 దాటకూడదు. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే 28.5కే రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పేసి అందులో రాసుకున్నారు. దేంట్లో? ప్యారిస్ ప్యాక్ట్. వాట్ ఈస్ ద మేజర్ అగ్రిమెంట్ ఆఫ్ ద ప్యారిస్ ప్యాక్ట్? సో టు కీప్ ద టెంపరేచర్ ఆఫ్ ద వరల్డ్ వెల్ బిలో ద 2 డిగ్రీ సెల్సియస్, ఈ పాసిబుల్ 1.5 డిగ్రీ సెల్సియస్. అంటే ప్రపంచం యొక్క టెంపరేచర్ అనేది 2 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగకుండా ట్రై చేయు. ఒకవేళ ఇంకా నీ ద్వారా సాధ్యమైతే 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగకుండా ట్రై. సార్ పెరగకుండా అని అంటున్నారంటే పెరగడం గ్యారంటీ అనేది, కానీ పెరగడంలో ఎంత పెరగాలి? 1 డిగ్రీ పెరగాలన్నా, 2 డిగ్రీ పెరగాలన్నా, 3 డిగ్రీ పెరగాలన్నా, 4 డిగ్రీ పెరగాలన్నా అంటే 2 డిగ్రీ కన్నా తక్కువ ఉండేటట్టే ట్రై చేయాలి. ఇంకా ట్రై చేయాలి 1.5 ఉంటే. ఓకేనా, మన వల్ల అయితే 1.5కి ట్రై చేయాలి, కానీ మినిమం 2 అయితే చేయాలి. ఇంకా సాధ్యమైతే 1.5 కన్నా పెరగకుండానే ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి మనం అట్మాస్ఫియర్లో రిలీజ్ చేసామో ఆ అట్మాస్ఫియర్లో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి సఫిషియంట్. ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి సఫిషియంట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ 420 ppm రీచ్ అయినాయి. యాక్చువల్ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ 450 ppm, కానీ ఆల్రెడీ మ్యాక్సిమం కెపాసిటీ 450 ppm, కానీ ఇప్పుడు ఆల్రెడీ 420 ppm రీచ్ అయినాయి అవి. కాబట్టి ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ సఫిషియంట్. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ సఫిషియంట్ టు రైజ్ ద టెంపరేచర్ బై 2 డిగ్రీ సెల్సియస్ ఆర్ మేబీ 1.5 డిగ్రీ సెల్సియస్. ఇంకా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మనం ఇక్కడికే రిస్ట్రిక్ట్ చేయాలి. ఇక్కడికే రిస్ట్రిక్ట్ చేయాలంటే ఫ్యూచర్లో ఎమిట్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏం చేయాలి? తగ్గించాలి. ఆల్రెడీ ఎయిర్లో ఉన్న వాటిని ఏం చేయాలి? ప్లాంటేషన్స్ ద్వారా ఏం చేయాలి? అబ్జార్ప్షన్ చేసుకోవాలి. ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డైఆక్సైడ్ వాడుతున్నాయి కదా, ఆ రెండే సొల్యూషన్స్. ఫ్యూచర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేయకూడదు, అండ్ ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేయాలి? తగ్గించుకోవాలి మనకి. ఆ రెండిట్ల ద్వారా ఏం చేయొచ్చు మనం? టెంపరేచర్ అనేది 2 డిగ్రీ సెల్సియస్ కానీ 1.5 డిగ్రీ సెల్సియస్ కానీ పెరగకుండా ట్రై చేయాలి అని చెప్పేసి మనం అగ్రిమెంట్లో రాసుకున్నాం. దేని కింద? ప్యారిస్ ప్యాక్ట్ కింద రాసుకున్నాం. దేని కింద? ప్యారిస్ ప్యాక్ట్ కింద రాసుకోవడం జరిగింది. మరి ప్యారిస్ ప్యాక్ట్ రాసుకోకముందు ఏముండే అంటే మనకి 1997లో రాసుకున్నటువంటి ఏముండే? మనకి క్యోటో ప్రోటోకాల్ ఉండే అన్నమాట. ఏది? క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది మనకి 2005 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దాదాపు మనకి 2020కి క్యోటో ప్రోటోకాల్ అయిపోతుంది. 2020కి క్యోటో ప్రోటోకాల్ అయిపోతుంది. 2020 నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? మనకి ప్యారిస్ ప్యాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 2020 నుంచి ప్యారిస్ ప్యాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇది 2020 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ సైన్ మాత్రం ఎప్పుడు చేస్తాం? దీన్ని 15లోనే రెడీ చేశారు. దీన్ని సైన్ ఇన్ 2015. 15లోనే సైన్ చేశారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి? 2020 నుంచి స్టార్ట్ అయ్యి 2030 వరకు మనకి ఇది ప్యారిస్ ప్యాక్ట్ అమల్లో ఉంటుంది. దేనికి సంబంధించి? ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్కి రిడక్షన్కి సంబంధించి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిడక్షన్ చేస్తూ ప్రపంచం యొక్క టెంపరేచర్ అనేది ఎట్లా ఉంచాలి? వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్ ఉంచాలి. ఈ పాసిబుల్ ఏముంచాలి మనకి? 1.5 డిగ్రీ సెల్సియస్ ఉంచాలి. ఈ పాసిబుల్ 1.5 డిగ్రీ సెల్సియస్ ఉంచాలి. ఓకేనా? దీనికోసం ప్రపంచ దేశాలను ఏం చేయాలి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏం చేయాలి? తగ్గించాలి. ఓకేనా? ఇది ప్యారిస్ ప్యాక్ట్ యొక్క సారాంశం. క్యోటో ప్రోటోకాల్ అయినా ప్యారిస్ ప్యాక్ట్ అయినా కానీ దేనికి సంబంధించింది? రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించింది. ఓకేనా? నేను ఆల్రెడీ ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్లో నేను కొంచెము స్పీడ్గా చెప్పడం జరిగింది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎన్విరాన్మెంట్ దాంట్లో చాలా పెద్ద ఎత్తున డిస్కస్ చేశాను. ఇంకా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ చేస్తే అంత బోర్ కొడుతుంది కాబట్టి మళ్ళీ ఎవరికైతే కొంచెం క్లారిటీ లేదో, క్లారిటీ లేని వాళ్ళ కోసం ఏం జరుగుతుందో దానికోసం నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటిది, సిబిడి అంటే ఏంటిది, సిఎన్ఎఫ్సిసి అంటే ఏంటిది, జస్ట్ క్లారిటీ ఎవరికైతే క్లారిటీ లేదో క్లారిటీ లేని వాళ్ళ కోసం ఒక ఐడియా కోసం ఇది. ఓకేనా? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేది మనకి దుబాయ్లో జరిగింది, అందరికి తెలుసు. అయితే ఈ దుబాయ్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేది మనకి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు మనకి దుబాయ్లో జరిగింది. దీంట్లో వచ్చినటువంటి మేజర్ కన్క్లూజన్స్ అంటే మేజర్ అగ్రిమెంట్స్ ఎగ్జామ్ పర్పస్లో ఏమున్నాయని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ గ్లోబల్ స్టాక్ టేక్, అండ్ సెకండ్ వచ్చేసి చాంపు ప్లేట్స్ అనేది ఒకటి ఉంది, అండ్ థర్డ్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫార్మల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్, అండ్ డిక్లరేషన్ ఆన్ ద అగ్రికల్చర్, ఫుడ్ అండ్ క్లైమేట్,
అండ్ డిక్లరేషన్ ఆన్ ద క్లైమేట్ అండ్ ద హెల్త్. ఇవి మేజర్ కన్క్లూజన్స్ అనమాట. అంటే చాలా ఉన్నాయి, బట్ ఎగ్జామ్ పర్పస్లో మనకి మిగతా వాటి పెద్ద రిలవెన్స్ లేదు. సో ఇక్కడ మనకి మేజర్ కన్క్లూజన్స్ ఇవన్నమాట. సో గ్లోబల్ స్టాక్ ఎక్ కానీ చాంప్లెట్స్ కానీ, సో ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏదైనా క్వశ్చన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా రావచ్చు. ఓకే, సో గ్లోబల్ స్టాక్ టెక్ కానీ, చాంపు ప్లెడ్జ్ కానీ, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కానీ, క్లైమేట్ ఫినాన్స్ కానీ, సో గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్, డిక్లరేషన్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ క్లైమేట్ అండ్ డిక్లరేషన్ ఆన్ ద క్లైమేట్ అండ్ హెల్త్. సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో ఏవైనా ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇది గ్లోబల్ స్టాక్ టెక్ కానీ, సో ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ దుబాయ్ దుబాయ్ సుల్తాన్ ఇచ్చినటువంటి డిక్లరేషన్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టెక్ ద హై లెవెల్ కమిటీ సమ్మరీ హై లెవెల్ ఈవెంట్స్ అనేది మనకి December 1, 2 రోజు మనకి దుబాయ్లో జరిగింది. దేనిపైన జరిగింది అంటున్నాడు? గ్లోబల్ స్టాక్ టెక్లో జరిగింది అంటున్నాడు. అసలు ఏంటిది గ్లోబల్ ఏమన్నాడు? స్టాక్ అన్నాడు, టేక్ అన్నాడు. ఓకేనా, గ్లోబల్ స్టాక్ అన్నాడు. వేటికి సంబంధించిన స్టాక్, వేటికి సంబంధించిన టేక్, అది మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చింది? అసలు గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఏంటిది, అసలు ఎక్కడెక్కడ ఉంది అండి? అయితే యాక్చువల్గా గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఇది పాతది కాదు, అంటే కొత్తది కాదు. గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఏంటిది? కొత్తది ఏమీ కాదు. సో ఈ గ్లోబల్ స్టాక్ టెక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వాట్ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగమైంది అంతా కూడా. సో ప్యారిస్ ప్యాక్ట్ ఏదైతే ఉందో, సో ప్యారిస్ ప్యాక్ట్ ఎప్పుడు రాసుకున్నాం మనము? 2015లో రాసుకున్నాం. సో ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము? 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏది? ప్యారిస్ ప్యాక్ట్ అనేది 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే ప్యారిస్ ప్యాక్ట్ రాసుకున్నప్పుడు ఏం రాస్తారంటే, సో దీంట్లో గ్లోబల్ స్టాక్ ఎక్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని రాయడం జరిగింది. గ్లోబల్ స్టాక్ ఎక్. వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ స్టాక్ ఎక్? గ్లోబల్ స్టాక్ ఎక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డేటాబేస్. ఇది ఒక డేటాబేస్. సో దేని యొక్క డేటాబేస్? ఏ కంట్రీస్ అయితే సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎంత ఎమిట్ చేస్తున్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలా ఎమిట్ చేస్తున్నాయి అంటే డేటాబేస్. ఓకే, సో ఆ కంట్రీకి ఇచ్చిన టార్గెట్ ఎంత, ఓకే, ఆ కంట్రీ అనేది ఏ లెవెల్లో ఉంది, వాట్ దే ఆర్ అచీవ్డ్, ఆ కంట్రీ ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి, ఆ కంట్రీ ఎంత అచీవ్ చేసింది, ఇంకా ఎంత గ్యాప్ ఉంది, అలా ప్రపంచ దేశాల అన్నిట్లో కూడా కౌంట్ చేస్తామన్నమాట. మనము అచీవ్ చేయాల్సింది ఎంత ఉంది అంటే, సరే మనం టార్గెట్ ఎంత ఉంది, మనం అచీవ్ చేసింది ఎంత ఉంది. సపోజ్ అనుకుందాం, ఇప్పుడు 10 గిగాటన్స్ తగ్గించాలని ఏం చేస్తాం, మనం టార్గెట్ పెట్టాం. ఓకే, మనం అనేది 6 గిగాటన్స్ మాత్రమే తగ్గించాం అనుకుందాం. ఇంకా ఒక గ్యాప్ ఎంత ఉంది? 4 గిగాటన్స్ అనేది. 4 గిగాటన్స్ అనేది ఏంటిది? గ్యాప్. ఈ గ్యాప్ అనేది ఉంది. మరి గ్యాప్ తగ్గించలేదనుకోండి, ఇది తగ్గించలేదనుకోండి, టెంపరేచర్ ఏమైతే ఉంటుంది మనకి? టెంపరేచర్, ఈ గ్యాప్ తగ్గించకపోతే టెంపరేచర్ ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుందా లేదా? పెరుగుతూ ఉంటే మళ్ళీ లాస్ట్కి ఏమైతే మనకి క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంటుందా లేదా? అందుకని చెప్పేసి ఈ గ్లోబల్ స్టాక్ ఎక్ ఏంటిదంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్యారిస్ ప్యాక్ట్ రాసుకున్నప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నాయి. ఏమని? మనం ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయాలి. డేటాబేస్ని మెయింటైన్ చేసి, సో ప్రపంచంలో ఏ కంట్రీ ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తుంది, ప్రజెంట్ వాళ్ళ టార్గెట్ ఎంత, వాళ్ళు అచీవ్ చేసింది ఎంత గ్యాప్ ఉంది, ఒకవేళ గ్యాప్ తగ్గించకపోతే టెంపరేచర్ ఎంత పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టెంపరేచర్ ఖచ్చితంగా పెరుగుతాయి కదా. మనం అనుకున్నది మనకి ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏంటిది, ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏంటిది? సో టెంపరేచర్ అనేది ఎంత ఉండాలా? వెల్ బిలో 2 degrees Celsius అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, వెల్ బిలో 2 degrees Celsius. ఒకవేళ మన దగ్గర ఇంకా ఏమైనా శక్తి సామర్థ్యాలు ఉంటే, ఇఫ్ పాసిబుల్ దెన్ ఇట్ విల్ బి ద 1.5 degrees Celsius. పాసిబుల్ 1.5 degrees Celsius. వెల్ బిలో ద 2 degrees Celsius ఆర్ ఇఫ్ పాసిబుల్ 1.5 degrees Celsius ఉండాలి. అవునా? పాసిబుల్. అది మనం ఎక్కడ రాసుకున్నాం? ప్యారిస్ ప్యాక్ట్లో. మరి ఇది సాధించాలి అంటే ఇది ఉండకూడదు కదా. మనం పెట్టిన టార్గెట్ వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో వాటి మధ్యన గ్యాప్ ఏమి ఉండాలి? 0 అవ్వాలి. అంటే ప్రతి కంటే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏమవ్వాలి? రీచ్ అవ్వాలి. ఇది 0 అయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఇది మనం సాధించడానికి అవకాశం ఉంది. ఇలా పెద్ద ఇంకా గ్యాప్ పెరుగుతూ పోయింది అనుకోండి, గ్యాప్ పెరుగుతూ పోతుంది అంటే దాని అర్థం ఏంటిది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి అని. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ పెరుగుతున్నాయంటే దెన్ అగైన్ ఫైనల్లీ వీఆర్ లీడింగ్ టు ద క్లైమేట్ చేంజ్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? క్లైమేట్ చేంజ్కి వెళ్తున్నట్టు లెక్క కదా. సో అందువల్ల గ్యాప్ తగ్గించాలి. మరి ఎంత గ్యాప్ తగ్గించాలి అని అంటే దానికి డేటాబేస్ కావాలి. ఆ డేటాబేస్ పేరే ఏది గ్లోబల్ స్టాక్ టెక్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్యారిస్ ఫ్యాక్ట్. ప్యారిస్ ఫ్యాక్ట్లో భాగంగానే దీన్ని రాసుకోవడం జరిగింది. డేటాబేస్ మెయింటైన్ చేయాలి. కానీ ఇప్పటివరకు ఈ డేటాబేస్ గురించి డిస్కషన్ జరగలేదు. రాయడం అయితే రాశారు,
కానీ ఎందుకంటే ప్యారిస్ ప్యాక్ట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, 2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో కాబట్టి దీని గురించి డిస్కషన్ జరగలేదు. ఫస్ట్ టైం దీని గురించి మనకి మొట్టమొదటిసారిగా ఈ గ్లోబల్ స్టాక్ టెక్ గురించి మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో డిస్కషన్ జరిగింది. మొట్టమొదటిసారిగా మొన్న దుబాయ్లో జరిగిన దాంట్లో సో మనకి క్లియర్ కట్గా సో మనకి జరిగిందనమాట. ఐ మీన్ డిస్కషన్ జరిగింది. రైట్. సో ఇదే కదా ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏంటి, వెల్ బిలో 2 degrees Celsius మెయింటైన్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం. చూడండి ఒకసారి. యాక్చువల్గా యావరేజ్గా సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది రైట్ నౌ 56 నుంచి 57 గిగాటన్స్ అనేది మనం ఎమిట్ చేస్తున్నాం ఒక సంవత్సరానికి. ఎంత? 56 to 57 గిగాటన్స్ ఎమిట్ చేస్తున్నాం. దిస్ ఇస్ యావరేజ్ రైట్ నౌ. ఓకే. కానీ ఇది ఇలానే కంటిన్యూ అయిందనుకోండి, 2 degree కాదు 4 degree నుంచి 4.5 degrees Celsius పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో బట్ ఇంత వెళ్ళకపోయినా కానీ మనం కొన్ని సోలార్ ఎనర్జీ అవి వాడుతున్నాం కాబట్టి సో అట్లీస్ట్ కనీసము 2.9 degrees Celsiusకి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2.9 degrees Celsiusకి ఇప్పుడున్న ట్రెండ్ని ఇలానే కంటిన్యూ చేస్తాయి. కానీ మనం అనుకున్నది అంటే ఏంటిది? ఇది. సో వెల్ బిలో 2 degrees Celsius రైట్ అమ్మా. సో ఎంతమ్మా? వెల్ బిలో 2 degrees Celsius కనుక పెరగకుండా, 2 degrees కన్నా ఎక్కువగా పెరగకుండా మనం ప్రపంచాన్ని కాపాడాలి అంటే సో కనీసం ఇది చాలా తగ్గిపోవాలి. ఎంత అంటే దాదాపు ఒక 23 నుంచి 24 గిగాటన్స్ మాత్రమే మనం ఎమిట్ చేయాలి. 23 నుంచి 24 గిగాటన్స్ ఎమిట్ చేస్తే కానీ ఒక ఇయర్కి యావరేజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటివి మనం 23 నుంచి 24 గిగాటన్స్ ఎమిట్ చేస్తే కానీ 2 degreesకి రీచ్ కాలేవు. ఓకేనా? మీకు అప్రాక్సిమేషన్ చెప్తున్నాను నేను మీకు అర్థం అవ్వడానికి కోసం. ఓకేనా? ప్రజెంట్ ఇంత ఉంది, మనం ఆల్మోస్ట్ సగం తగ్గించాలి. ఇంకా 1.5కి తగ్గించాలనుకుంటే నువ్వు ఇది 1.5 కన్నా తగ్గించాలనుకుంటే ఇది చాలా దారుణం. ఇక 16 నుంచి 18 గిగాటన్సే నువ్వు ఎమిట్ చేయాలి. 16 నుంచి 18 గిగాటన్స్ ఎమిట్ చేస్తే కానీ నీకు 1.5 degrees Celsius టెంపరేచర్ పెరగకుండా కాపాడలేవు ప్రపంచాన్ని. సో అందువల్ల ఇప్పుడు ఈ గ్లోబల్ స్టాక్ ఎక్ అనేది ఫస్ట్ టైం డిస్కస్ చేశారు. అసలు మనం ఎక్కడున్నాము, ఏంది కథా కార్ఖానా అని చెప్పారు. అంటే సో మనకి సో మిటిగేషన్ సో ప్రపంచ దేశాలన్నీ ఎలా ఉన్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కానీ ప్యారిస్ ప్యాక్ట్ని ఫాలో అవుతున్నాయా లేవా, అంటే అడాప్ట్ అవుతున్నాయా లేవా, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేవా దాని గురించి డిస్కషన్ జరిగింది. దేనిలో? గ్లోబల్ స్టాక్ ఎక్లో. సో ఈ గ్లోబల్ స్టాక్ ఎక్ అనేది ఏంటిదంటే చూడండి, ఇట్ ఈస్ ఏ లైక్ ఇన్వెంటరీ అంటే ఏంటిది? ఒక డేటాబేస్. It is like a database looking at the everything related to the world. చూడండి, వరల్డ్ స్టాండ్స్ ఆన్ దట్ క్లైమేట్ యాక్షన్ అండ్ సపోర్ట్. ప్రపంచం అనేది క్లైమేట్ యాక్షన్ పైన ఎక్కడ ఉంది అనేది అండ్ ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్ అండ్ యాక్సలరేట్ ద క్లైమేట్ యాక్షన్. గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి గ్యాప్ పెరుగుతున్న కొద్ది క్లైమేట్ చేంజ్ ఇంకా అనివార్యం అయిపోతుంది. అందువల్ల గ్యాప్ను తగ్గించాలి. దానికోసం యాక్షన్ ఏం చేయాలి? సో ఇంకా స్పీడప్ చేయాలని చెప్పేసి మనకు చెప్తుంది. సో ఇది ఎవ్రీ 5 years ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 5 years ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మనము ఇప్పుడు 2023లో మనకి దుబాయ్లో జరిగిన సమ్మిట్లోనే దీని గురించి డిస్కషన్ అండ్ రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి 5 years ఒకసారి దీన్ని రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం మనకి ఇప్పుడు ఈ గ్లోబల్ స్టాక్ ఎక్ జరిగింది. అయితే నిజంగా ఈ గ్లోబల్ స్టాక్ ఎక్ ఏం చెప్పిందంటే చూడండి, ఇప్పుడు మనం ఎమిట్ చేస్తున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ సరిపోవు అని చెప్తుంది. చూడండి, మనం అనుకున్నటువంటి సో ఏదైతే మనకి ప్రపంచం మొత్తం నెట్ జీరో రీచ్ అవ్వాలనుకుంది ఎప్పటికి? 2050కి. 2050కి నెట్ జీరో రీచ్ అవ్వడం ఏంటిది? మనం ఎమిట్ చేస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ ఏమవ్వాలి? 2 ఈక్వల్ అవ్వాలి. అంటే మనం ఏం చేస్తున్నాయి, మనం ఎమిషన్ చేస్తున్నవి అండ్ ప్లస్ మనం ఏం చేస్తున్నాయి, మనకి అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ 2 ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. ఎమిషన్ కెపాసిటీ ప్లస్ అబ్జార్ప్షన్ కెపాసిటీ 2 ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. 2 ఈక్వల్ అయితే అప్పుడు ఏం రీచ్ అవుతాం? నెట్ జీరో రీచ్ అవుతాం. అయితే వరల్డ్ టార్గెట్ పెట్టుకుంది కదా నెట్ జీరోకి రీచ్ అవ్వాలని. ఏ ఇయర్ నాటికి? 2050 నాటికి. కానీ ఇండియా టార్గెట్ పెట్టుకుంది నెట్ జీరో రీచ్ అవ్వాలని. ఏ ఇయర్ నాటికి? 2070కి రీచ్ అవ్వాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఎందుకంటే మనం పేద దేశం కాబట్టి అంత తొందరగా రీచ్ అవ్వలేము. కానీ వరల్డ్ యొక్క టార్గెట్ ఎంత? 2050కి నెట్ జీరోకి రీచ్ అవ్వాలి. ఓకే, కరెక్టే. కానీ మనం అంత రీచ్ అవ్వాలి లేదా నెట్ జీరోకి రీచ్ అవుతున్నాం అంటే దాని అర్థం ఏంటిది? 2 degrees Celsiusకి రీచ్ అవుతున్నామని ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టెక్ ఏదైతే ఉందో సో ఈ గ్లోబల్ స్టాక్ టెక్ రివ్యూ చేసిన తర్వాత సో వాట్ ఎవర్ దిస్ గ్లోబల్ స్టాక్ టెక్ ఏదైతే ఉందో దీన్ని రివ్యూ చేశారు. సో ఈ గ్లోబల్ స్టాక్ టెక్ని రివ్యూ చేసిన తర్వాత మనకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటిదంటే, ఏవైతే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎమిట్ చేస్తున్నాయో
అది సరిపోదు. చూడండి ఎంత 43% అంత గ్యాప్ ఉంది. ఇంకా 43% తగ్గించాలని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఎంత చెప్తున్నాం, 56 నుంచి 57 గిగా టన్స్ అనేది ఎమిట్ చేస్తున్నాం రైట్ నో మనం, అవునా? ఇంత ఎమిట్ చేస్తున్నాం. ఇంత కాదు, దీంట్లో ఎంత తగ్గించాలంటుంది, 43% ఇంకా తగ్గించాలి. ఎప్పటికీ 43%, అంటే 43% గ్యాప్ ఉంది మనకి ఇంకా. అంటే మనం అనుకున్న టార్గెట్కి, మన అచీవ్మెంట్కి ఎంత గ్యాప్ ఉంది, 43% గ్యాప్ ఉంది. ఇంకా 43% తగ్గించాల్సిన అవసరం ఉంది. 2035 నాటికి ఎంత, 60% తగ్గించాలి. అయితే అలా చేస్తే కానీ మనం అనుకున్నటువంటి ఏది 2 డిగ్రీ సెల్సియస్ కానీ 1.5 డిగ్రీ సెల్సియస్ కానీ టార్గెట్లను మనం రీచ్ కాలేము, రీచ్ అవ్వడానికి ఛాన్సే లేదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇవి ఎగ్జామినేషన్లో ఇవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైనల్గా ఏం చెప్పిందంటే ఇది దేంతో కంపేర్ చేసినప్పుడు 2019లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్తో కంపేర్ చేసినప్పుడు, 2019లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్తో కంపేర్ చేసినప్పుడు 2030 నాటికి అండ్ 2035 నాటికి, సో 2030 నాటికి కనీసం ఎంత తగ్గించాలి, ఇంకా 43% తగ్గించాల్సిన అవసరం ఉంది. 2035 నాటికి ఇంకా 60% గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఏ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మనకి 2019. సో 2019లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 2019, సో ఈ 2019లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తో కంపేర్ చేసినప్పుడు అంటే దాదాపు ఇంతే. 2019లో ఉన్న ఎంత, ఆల్మోస్ట్ 56 నుంచి ఎంత, 57 గిగా టన్స్. సో 56 నుంచి 57 గిగా టన్స్ అన్ని తగ్గించాలి, అంటే 43% తగ్గించాలి. 43% తగ్గించాలంటే ఆల్మోస్ట్ అంతకి ఎంతకి 23 to 24 గిగా టన్స్కి తగ్గించాలని దాని మీనింగ్. అంటే ఇంత గ్యాప్ ఉందని చెప్తున్నాయి మనకి. ఏది గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పింది, ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మనం తొందరగా ఏం చేయాలి, ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేయకపోతే ఏమైతే లాస్ట్కి అంతే మనం అనుకున్నటువంటి ఏంటిది 2.9 డిగ్రీ సెల్సియస్కి వచ్చేస్తుంది. మనం అనుకున్నటువంటి 2 కానీ 1.5 కాదు, 2.9 డిగ్రీ సెల్సియస్కి సో మనకి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే గ్లోబల్ స్టాక్ ఎక్ ఏం చెప్తుంది మనకి, గ్లోబల్ స్టాక్ ఎక్ ఈజ్ అబౌట్ వేర్ ద వరల్డ్ స్టాండ్స్. చూడండి, వేర్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ క్లైమేట్ యాక్షన్ అండ్ ద సపోర్ట్. ప్రపంచం అనేది క్లైమేట్ని కాపాడడానికి కోసం ఏ ప్లేస్లో ఉంది, ఎలా ఉంది, తగ్గిస్తున్నారా పెంచుతున్నారా, అది ఇక్కడ చెప్తుంది. వేర్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో అది మనకి గ్లోబల్ స్టాక్ ఎక్కి సంబంధించినటువంటి ముచ్చట. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అట్లాగే సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ ఏం చేశాయంటే, ఒకటి ఫస్ట్ టైం వీళ్ళు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. ఏమని, సో దట్ ఈస్ ద ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ద వాట్ ఫాజిల్ ఫ్యూయల్స్. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకేంటిది, కోల్ కానీ, ఓకే, నెక్స్ట్ ఆయిల్ కానీ, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ కానీ, సో ఇలాంటి వాటి నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే వాటి అన్నింటిని కూడా ఏమంటాం మనం, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఇలాంటి వాటిని ఇంకా ఫ్యూచర్లో వాడబోము అని చెప్పేసి అంటే ఒక ఏమంటాం మనం తెలుగులో, సూచనాపాయంగా చెప్పడం జరిగింది. ఈ బై ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. అంటే ఈ కోల్ కానీ, ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ని ఫ్యూచర్లో వాడబోమని చెప్పారు. కానీ ఎప్పుడు వాడబోరు, ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తారు, ఎన్ని సంవత్సరాలు ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తారు, ఏ ఇయర్ నాటికి ఫాజిల్ ఫ్యూయల్ని మొత్తం మానేద్దాము, అసలు దానికి ఒక డేట్ కానీ టైం కానీ ఏమీ లేదు. జస్ట్ ఊరికి అట్లా పెట్టారంటే ఒక సెంటెన్స్ పెట్టారు. ఏమని సెంటెన్స్ పెట్టారంటే చూడండి ఇక్కడ, ఇగో ద టెక్స్ట్ మెన్షన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 ఈస్ దట్, సో ద టెక్స్ట్ హ్యాస్ మెన్షన్ దట్ ద మూవింగ్ అవే ఫ్రమ్ ద వాట్ ఆయిల్ అండ్ ద న్యాచురల్ గ్యాస్ ఫ్యూయల్స్. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఫ్యూయల్స్ నుంచి మేము దూరంగా వెళ్తున్నాము, అట్లే వీటి ఫ్యూచర్లో వాడబోము అని చెప్పేసి ఒక చిన్న లైన్ మాత్రమే మెన్షన్ చేశారు. కానీ దానికి టైం ఫ్రేమ్ కానీ, డెడ్ లైన్ కానీ, ప్రతి కంట్రీకి టార్గెట్ కానీ అవన్నీ ఏమీ మెన్షన్ చేయలేదు. ఎనీవే వీ షుడ్ వెల్కమ్ ఇట్. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఫ్యూచర్లో అన్ని దేశాలు కూడా దీనికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో ఇది కూడా ఏమైతే ఒక అగ్రిమెంట్ లాగా తయారవుతుంది. ఎందుకంటే మేజర్గా గ్రీన్ హౌస్ కాంట్రిబ్యూషన్స్ ఇవే కదా. మేజర్గా మన గ్రీన్ హౌస్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కోల్ సెక్టారు, అండ్ నెక్స్ట్ ఏంటిది ఆయిల్ సెక్టారు, అండ్ నెక్స్ట్ ఏంటిది న్యాచురల్ గ్యాస్ సెక్టర్. ఇవి లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ మనకి. ఓకే, సోర్స్ వైజ్ తీసుకుంటే ఓకేనా. సో ఇది జస్ట్ ఒక టెక్స్ట్ మాత్రమే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో ఇది దీన్ని గుర్తుపెట్టు. నెక్స్ట్ చాంప్ అంటే పేరులోనే ఉంది చూడండి, కోయిలేషన్ ఫర్ ద హై అంబిషన్. ఓకే, హై అంబిషన్. తర్వాత ఏమన్నాడు, మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్స్ అన్నాడు ఫర్ ద క్లైమేట్ యాక్షన్. మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్స్ అంటే ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి. దేనికి సంబంధించి, క్లైమేట్ పైన జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో మనం కాపాడుకోవాలని మన ఎన్విరాన్మెంట్ని, దాంట్లో ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 జరిగింది, నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. మరి ఇంక ఇండియా నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళారా అంటే పెద్దగా లేవు.
అంతే కదా, ప్రతి దేశం యొక్క దేశాధినేతలు వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ కంట్రీకి ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ మాత్రమే అటెండ్ అవుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు. అందుకని చెప్పేసి ఈ చాంప్ అనే ప్రతిజ్ఞను, చాంప్ అనే ప్లెడ్జ్ని పెట్టడం జరిగింది. ఏంటిదంటే మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ అవసరము. ఒక నరేంద్ర మోదీయో లేదంటే ఇంకొకరు పోతే కాదు కదా, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాలి కదా, మరి రేవంత్ రెడ్డి వెళ్ళాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, ఆ తర్వాత మనకేంటి సిద్ధరామయ్య వెళ్ళాలి, స్టాలిన్ వెళ్ళాలి, వీళ్ళందరూ వెళ్ళాలి కదా. మరి ఓన్లీ నేషనల్ లీడర్స్ మాత్రం వెళ్తున్నారు కానీ సబ్ నేషనల్ లీడర్స్ వెళ్తున్నారా? సబ్ నేషనల్ లీడర్స్ అంటే ఎవరు? సబ్ నేషనల్ లీడర్స్ అంటే ఎవరు? స్టేట్ లెవెల్ లీడర్స్ కదా, రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు. ఎక్కడైనా సబ్ నేషనల్ లీడర్స్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఇలాంటి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. నేషనల్ లెవెల్ పార్టిసిపేషనే ఉంది. అంటే నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు క్లైమేట్ చేంజ్కి. మరి స్టేట్ లెవెల్లో లీడర్స్ ఏంటి ఏరి? మరి స్టేట్ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కొండా సురేఖ గారు పార్టిసిపేట్ అవ్వాలి కదా, వెళ్ళలేదు కదా. ఎందుకు అంటే అక్కడ పార్టిసిపేషన్కి ఛాన్స్ లేదు. అందుకని దుబాయ్లో జరిగినటువంటి ఈ సమ్మిట్లో ఏం చెప్పారు అంటే, సో మనకి ఇది ఏమంటారు, సబ్ నేషనల్ వాళ్ళని కూడా ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేయాలి. ద కోయిలేషన్ ఫర్ ద హై అంబిషన్ మల్టీ లెవెల్, చూడండి ఇక్కడ, దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద వర్డ్ సబ్ నేషనల్ అంటున్నాడు ఇక్కడ. సబ్ నేషనల్గా మతలబ్ అవుతాయా బేటా ఇదర్ స్టేట్ గవర్నమెంట్స్ అని, సింపుల్ మన భాషలో మన దేశం ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ అని. మన స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా సో దాంట్లో డిసిజన్ మేకింగ్లో పాల్గొన్నారు. సో దట్ సబ్ నేషనల్ లీడర్స్ ఆర్ ఇన్ ద క్లైమేట్ రిలేటెడ్ డిసిషన్స్. క్లైమేట్ రిలేటెడ్ డిసిషన్స్లో మన భారతదేశంలో నేషనల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది జనరల్గా ఆల్ డిసిజన్. మరి స్టేట్ గవర్నమెంట్స్ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో పాల్గొనొచ్చు కదా, అవునా కదా? స్టేట్ గవర్నమెంట్ వచ్చి పాల్గొనాలి కదా, మరి పాల్గొంటారు ఎవరైనా? లేదు. అందువల్ల ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క పార్టిసిపేషన్ని పెంచాలి, అలాగే ఎన్జిఓస్ యొక్క పార్టిసిపేషన్ని పెంచాలి, ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ని పెంచాలి. దేంట్లో? ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లలో పెంచాలి. అంటే వాళ్ళని కూడా రమ్మనాలి, వాళ్ళు చెప్పేటివి కూడా వినాలి, వాళ్ళని కూడా డిస్కషన్లో భాగస్వాములు చేయాలి. అప్పుడే ఇంకా ఎక్కువ మొత్తంలో ఏమైతే మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ ఏర్పడుతుంది. దేన్ని కాపాడడానికి కోసం? క్లైమేట్ని కాపాడడానికి కోసము. అందువల్లనే మనకి ఏమని అంటున్నాడు చాంప్, దట్ ఈస్ ద సో కోయిలేషన్ ఫర్ ద వాట్ హై అంబిషన్. సో కోయిలేషన్ ఫర్ ద హై అంబిషన్ అన్నాడు. కోయిలేషన్ ఫర్ ద ఏంటిది? హై అంబిషన్. అండ్ నెక్స్ట్ ఏంటి? మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్స్ ప్లెడ్జ్ అని చెప్తున్నాడు. మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్స్ ఫర్ ద ప్లెడ్జ్. సో దట్ ఈస్ హై అంబిషన్ అండ్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లెడ్జ్ అని చెప్తున్నాడు. సో అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. ఏది? చాంప్. సో అంటే మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్స్, నేషనల్ గవర్నమెంట్సే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయాలండి. సో మనకి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో జరిగినటువంటి రెండు దాంట్లో ఒకటి గ్లోబల్ స్టాక్ టెక్ని రివ్యూ చేయడం జరిగింది. రెండవది ఏంటిదంటే ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సబ్ నేషనల్ గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్లు, చిన్న చిన్న ఎన్జిఓస్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం మనం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం మనం? చాంప్ అని చెప్తున్నాం. ఏంటిది? చాంప్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇది ఏంటిదంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఏంటిది? లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఫార్మల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఫార్మల్గా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. రైట్. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో భాగంగా మనం చదువుతున్నది ఏంటి? లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. యాక్చువల్గా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఫార్మల్గా మనకి దుబాయ్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఫార్మల్గా లాంచ్ చేయడం జరిగింది. కానీ సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 షర్మిలీ షేక్ బండారి ఈజిప్ట్లో జరిగింది కదా. సో ఈజిప్ట్లో జరిగినటువంటి షర్మిలీ షేక్ బండారిలో ఫైనల్ కంక్లూజన్ కూడా ఏంటిదంటే ఇదే. మొత్తం ఈ సమ్మిట్ మొత్తం ఈజిప్ట్లో జరిగినటువంటి సమ్మిట్ మొత్తంలో 14 రోజుల పాటు ఇదే డిస్కస్ చేస్తారు. దేని గురించి? లాస్ అండ్ డ్యామేజ్. సో ఈ లాస్ అండ్ డ్యామేజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటిది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్? ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి ఫౌండేషన్ ఎక్కడ పడింది అంటే 27th సమ్మిట్లో పడింది. 27th సమ్మిట్ ఈజిప్ట్లో జరిగిన సమ్మిట్ లోపల ఫైనల్ కన్క్లూజన్ ఏంటిదంటే ఆల్ ద కంట్రీస్ ఆర్ అగ్రీడ్ ఫర్ ద వాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. అగ్రీ చేశారు. కానీ దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే ఇప్పుడు 28 సమ్మిట్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? 27లో తీసుకున్నారు. కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఎప్పుడు? 28లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీన్ని లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఫార్మర్గా లాంచ్ చేయడం జరిగింది. అసలు ఏంటిది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్? అసలు ఎందుకు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది? సో ఇప్పుడు మనకి కనుక కొంచెం కాన్సెప్చువల్గా మన బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి ఆల్మోస్ట్ 1700 అనుకుందాం. 1700 నుంచి మనకి ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, బ్రిటన్ నుంచి తర్వాత జర్మనీ నుంచి ఫ్రాన్స్ నుంచి యూఎస్ఏ, ఇలా వరుసగా ఏమైనా మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత సో ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ, యూఎస్ఏ కానీ, జపాన్ కానీ,
సో కెనడా కానీ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రేలియా కానీ ఈ కంట్రీస్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో, సో ఆల్మోస్ట్ ఆల్ దీస్ కంట్రీస్ ఆర్, సో మనం ఏమని చెప్పచ్చు, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏ కంట్రీస్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. ఏ కంట్రీస్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, రైట్. సో ఈ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీసే ఎక్కువ మొత్తంలో మనకి ఏం చేశాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్ చేయడం జరిగింది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్ చేశాయి ఎక్కువ మొత్తంలో నార్త్ అమెరికా, ఇంక్లూడింగ్ ద వాట్ యూరోప్ కాంటినెంట్. నార్త్ అమెరికా అండ్ యూరోప్ కాంటినెంట్లో ఉన్న దేశాలు ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రియలైజేషన్ అయ్యాయి. ఆ దేశాలు ఎక్కువ మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు మాట్లాడదాం. ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు మనకి సో 280 ppm మాత్రమే ఉండే. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క లెవెల్ ఎంత, 280 ppm మాత్రమే ఉండే. అంటే ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్లో 280 గ్యాస్ మాలిక్యూల్స్ మాత్రమే ఏ ఉండేటివి అమ్మ, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి. ఏవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి ఉన్నాయి. ఎప్పుడు, బిఫోర్ ద ఎరా ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అనేది నార్త్ అమెరికాలో కానీ, మేజర్గా జర్మనీ, ఫ్రాన్స్ కానీ అండ్ యూకే కానీ, ఆ తర్వాత యుఎస్ఏ కానీ, ఈ కంట్రీస్లలో ఎక్కువ, ఆస్ట్రేలియా కానీ, ఈ కంట్రీస్లలో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత ఏషియా నుండి జపాన్, ఈ కంట్రీస్లలో ఇండస్ట్రియలైజేషన్ చేసిన తర్వాత రైట్ నౌ అంటే ఇప్పుడు 2023 నాటికి, సో 2023 నాటికి మనకి ఎయిర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క లెవెల్, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క లెవెల్ కనుక తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచ్డ్ ద వాట్ 420 ppm. ఎంత రీచ్ అయింది, ఇది 420 ppmకి రీచ్ అయింది. ఇట్ ఈస్ రీచ్డ్ ద వాట్ 420 ppmకి రీచ్ అయింది. బట్ ఒకప్పుడు ఎంత ఉండేది ఇండస్ట్రియలైజేషన్కి ముందు, 280 ppm ఉంటే ఇప్పుడు ఎంత రీచ్ అయింది, 420 ppmకి రీచ్ అయింది. అంటే దాని అర్థం ఏంటిది, ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ని ఆకాశంలో ఏరి పట్టుకుంటే, ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్ ఏరి పట్టుకుంటే దాంట్లో 420 ఏముంటున్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెసే ఉంటున్నాయి రైట్ నౌ. కానీ ఒకప్పుడు ఎంత ఉండే, 280 ఉండే. న్యాచురల్ అట్మాస్ఫియర్లో 280 ఉండే. ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటి, న్యాచురలే కదా, న్యాచురల్గా 280 ఉండే. కానీ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత 420కి రీచ్ అయింది. 420కి రీచ్ అయిపోయినాయి, బాగానే ఉంది ఇంతవరకు. సో 420కి రీచ్ అయినాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైంది, పెరుగుతూ ఏమైంది మనకి, టెంపరేచర్ అనేది పెరిగింది, రైట్. సో పెరుగుతూ టెంపరేచర్లు పెరిగినాయి. టెంపరేచర్లు పెరిగి ఏమైపోయినాయి, లాస్, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, వరదలు రావడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఓకే, ఎక్కువ మొత్తంలో హీట్ల వల్ల ఎక్కువ మంది చనిపోవడము, ఇవన్నీ జరిగినాయి. లాస్ జరిగింది, డ్యామేజ్ జరిగింది. దేనివల్ల, టెంపరేచర్ పెరగడం వల్ల. టెంపరేచర్ ఎందువల్ల పెరిగింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల పెరిగింది, రైట్, కరెక్టే, ఇంతవరకు బాగానే ఉంది. 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది 280 నుంచి 420కి రీచ్ అవ్వడానికి కారణాలు ఎవరు అంటే, ఈ డెవలప్డ్ కంట్రీసే. నెంబర్ 1 పాయింట్, ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద సెన్స్ ఎవరు, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. సో ఈ డెవలప్డ్ కంట్రీసే సో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రియలైజేషన్ అయ్యాయి కాబట్టి ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ మొత్తంలో ఏం రిలీజ్ చేశాయి, అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కానీ, క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ, హైడ్రోఫ్లోరోకార్బన్స్ కానీ, సో కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ, సో ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయడం జరిగింది ఆఫ్టర్ ద ఇండస్ట్రియలైజేషన్ బై ద వాట్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ అన్నా, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అన్నా ఆల్మోస్ట్ సిమిలర్. సో ఈ కంట్రీస్ అనేటివి రెస్పాన్సిబుల్ ఫర్ ద అడిషన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కానీ నష్టం ఎవరికి జరిగింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమో అట్మాస్ఫియర్లో యాడ్ అయినాయి. బెనిఫిట్ ఎవరు పొందాడు, డెవలప్డ్ కంట్రీ పొందాడు, రైట్, ఎందుకంటే వాళ్ళ దేశాలు డెవలప్ అయిపోయినాయి. కానీ నష్టం ఎవరికి జరిగింది అంటే డెవలపింగ్ కంట్రీస్కి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి జరిగినాయి. ఆఫ్రికా దేశాలకు కానీ, ఏషియా కంట్రీస్కి కానీ, ఇలాంటి దేశాలకు జరిగినాయి. ఎందుకంటే గాలి అనేది వాళ్ళ దేశంలోనే ఉంటుందమ్మా. గాలి అనేది జర్మనీలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వదిలేస్తే జర్మనీలోనే ఉంటాయి, అవి ఎక్కడ మొత్తం ప్రపంచం మొత్తం మూవ్ అవుతూనే ఉంటాయి కదా. సో మనకి అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటాయి కదా, మనకి సౌత్ ఈస్ట్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్ అని చదువుకుంటాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటిదంటే నష్టం అనేది వాళ్ళకి జరగలేదు, నష్టం పోయింది ఎవరు అంటే సో ఈ దేశాలు, పేద దేశాలు ఏవి, డెవలపింగ్ కంట్రీస్ కానీ ఇంకా అతిపేద దేశాలు, ఇంకా అసలు లీస్ట్ డెవలప్డ్ నేషన్స్. సో డెవలపింగ్ కంట్రీస్ అండ్ ద లీస్ట్ డెవలప్డ్ నేషన్స్, ఆఫ్రికా దేశాలు కానీ, సెయింట్ లూసియా కానీ, తువాలు కానీ, పనామా కానీ, ఇలాంటి చాలా చిన్న చిన్న దేశాలు అండ్ డెవలపింగ్ కంట్రీస్, ఈ వీళ్ళు ఎక్కువ మొత్తంలో నష్టపోయారు. దాదాపు 66 కంట్రీస్ అయితే తీవ్రంగా నష్టపోయినాయి.
66 కంట్రీస్ ఆర్ తీవ్రంగా నష్టపోయినాయి అంటే 66 కంట్రీస్ ఆర్ మోర్ వల్నరబుల్, చాలా అతి దారుణంగా నష్టపోయినాయి, మోర్ వల్నరబుల్ అయినాయి ఒక 66 కంట్రీస్ అయితే. దీనివల్ల ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ వల్ల పెరిగినటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ టెంపరేచర్ వల్ల ఎక్కువ మొత్తంలో అక్కడ పంటలు దెబ్బతినడము, హీట్ ఎక్కువ మొత్తంలో ఎండలు కొట్టడము, ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్ రావడము, ఈ అన్ని కారణాల వల్ల అతి ఎక్కువగా నష్టాన్ని చవిచూశాయి డెవలప్డ్ కంట్రీస్ అండ్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. అందుకనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 జరిగినప్పుడు ఈ కంట్రీస్ అన్ని ఏమన్నా అంటే మేము నష్టపోయాము, మేము మీ వల్ల నష్టపోయాం, మా అంతటా మేము ఏం చేయలేదు, అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మీరే యాడ్ చేశారు, మీరు యాడ్ చేసిన కారణం వల్ల ఆ పాప భారం అంతా మా మీద పడ్డది, మేము నష్టపోయాం, కాబట్టి మేము నష్టపోయిన దానికి మీరు ఏమి ఇవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 2022లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. కానీ ఎవరు డబ్బులు జమ చేయలేదు. డబ్బులు ఎప్పుడు జమ చేశారు, ఇప్పుడు జమ చేశారు. ఎప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో డబ్బులు జమ చేయడం జరిగింది. దాదాపు ఆల్మోస్ట్ $792 మిలియన్ అనేది డబ్బులు జమ చేసి వరల్డ్ బ్యాంక్కి ఇచ్చారనమాట. సో వరల్డ్ బ్యాంక్కి ఇచ్చేసి ఆ వరల్డ్ బ్యాంక్ అనేది ఇప్పుడు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంతా కూడా సో ఆల్ డెవలపింగ్ కంట్రీస్కి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఇస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల నష్టపోయింది వాళ్ళే ఎక్కువ మొత్తంలో. సో అందువలన సో ఇప్పుడు ఈ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఇస్తారనమాట. ఒక అంచనా ప్రకారంగా తీసుకుంటే మనకి సో చూడొచ్చు ఫండింగ్ ఆఫ్ ద వరల్డ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండింగ్ కనుక తీసుకుంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మనకి ఒక అంచనా తీసుకుంటే $435 బిలియన్ యావరేజ్ యాన్యువల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అండ్ లాస్ అండ్ డ్యామేజ్ టు ద వరల్డ్ డెవలపింగ్ కంట్రీస్ బై ద 2030 నాటికి 2030 నాటికి ఒక సంవత్సరానికే $435 బిలియన్ నష్టం జరుగుతుంది. అదే 2050 నాటికి తీసుకుంటే $1 ట్రిలియన్ నష్టం జరుగుతుంది పర్ ఇయర్ యాన్యువల్. ఒక సంవత్సరానికి $1 ట్రిలియన్ నష్టం జరుగుతుంది. ఇక్కడ $435 బిలియన్ నష్టం జరుగుతుంది బై 2030 అండ్ దిస్ ఈస్ బై రీచింగ్ ద 2050కి ఇంత నష్టం జరుగుతుంది. $1 ట్రిలియన్ ఆఫ్ ద నష్టం జరుగుతుంది. ఇక్కడైతే 435 బిలియన్స్, ఇక్కడైతే $1 ట్రిలియన్ ఆఫ్ ద నష్టం అనేది జరుగుతుంది. ఈ నష్టాన్ని ఏం చేయాలి, పూరించాలి. ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఫ్లడ్స్ వల్ల కానీ, హీట్ వేవ్ వల్ల కానీ, పంట ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల కానీ, రైట్, గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ, సో ఈ రకరకాల రీజన్స్ అంటే ఈ పాండమిక్స్ స్ప్రెడ్ అవ్వడం కానీ, ఓకేనా. సో ఇలాంటి వాటి వల్ల సో మనకి ఎక్కువ మొత్తంలో ఇంత నష్టం అనేది జరుగుతుంది. సో ఈ నష్టాన్ని ఏం చేయాలి, పూరించాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ సో ఇన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో దాదాపు మనకి $792 మిలియన్ అనేది మనకి ఆల్రెడీ అన్ని దేశాలు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ అనేది ఈ ఫండ్కి ట్రస్టీగా యాక్ట్ చేస్తుంది. ఎవరు, వరల్డ్ బ్యాంక్ అనేది ట్రస్టీగా యాక్ట్ చేస్తుంది. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 4 ఇయర్స్, రాబోయే 4 సంవత్సరాల పాటు వరల్డ్ బ్యాంక్ దగ్గర ఈ ఫండ్ అంతా ఉంటుంది. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఈ ఫండ్ అంతా ఎవరికి ఇస్తుంది, సో డెవలపింగ్ కంట్రీస్కి అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫండ్ అంతా ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి, డెవలప్డ్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ ఫండ్ని డెవలప్డ్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే ఒక సంవత్సరానికి 2050 సంవత్సరానికి వస్తే $1 ట్రిలియన్ నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే దాదాపు $450 బిలియన్ అండ్ నెక్స్ట్ 2050 నాటికి $1 ట్రిలియన్ నష్టపోవడానికి అవకాశం ఉన్నాయి. ఎవరు, డెవలప్డ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్. అయినా ఇది కూడా సఫిషియెంట్ కాదు వాళ్ళకి ఇచ్చేది, కానీ ఏదో ఇక గుడ్డి కన్నా మెల్లి నయమని చెప్పేసి సో ఎంతో కొంత కదా, సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్టామని సో ఎంతో కొంత డబ్బులు కాబట్టి సో వాళ్ళు తీసుకుంటున్నారు. సో తప్పదు ఇక. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది, ఇది ట్రస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 4 ఇయర్స్. ఇంకా 2024 సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి 2024 నుంచి ఈ ఫండ్ అనేది మనకి ఈ $792 మిలియన్ ఏవైతే ఉన్నాయో ఈ $792 మిలియన్ అంతా కూడా డెవలప్డ్ కంట్రీస్కి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ప్లస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫండ్ అంతా ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు, డెవలప్డ్ కంట్రీసే మనకి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. దేని కింద, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కింద. దేని కింద, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కింద కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది మనకి, ఓకేనా. సో ఇది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి సంబంధించిన ముచ్చట. కానీ ఎగ్జామినేషన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 27లో మనకి డిస్కషన్ జరిగింది, కన్క్లూజన్ వచ్చింది, కానీ ఫార్మల్గా లాంచ్ చేయలేదు.
ఫార్మల్గా లాంచ్ చేసింది ఎప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లోనే మనం ఫార్మల్గా ఏం చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఇది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్లైమేట్ ఫినాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్లైమేట్ ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే దీనికి ముందు మనకు 2 బేసిక్స్ ఐడియా ఉండాలి. ఒకటి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే ఏంటిది, రెండోది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అంటే ఏంటిది. ఈ రెండింటి గురించి అవగాహన లేకుండా మనం ఏ మాత్రము ఈ క్లైమేట్ ఫినాన్స్ గురించి నీకు ఏమీ అర్థం కాదు. ఇప్పటికే కాదు, తర్వాత కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 కానీ 30 కానీ జరిగిన కానీ నీకు అర్థం కాదు. అంతా కూడా సో మళ్ళీ బంబం పోలేని అది ఉంటుంది. సరే, దీనికోసం చూద్దాం సార్. క్లైమేట్ ఫినాన్స్ అంటే ఏంటిది అంటే మనకి సో ఆల్రెడీ మనం హెల్ప్ చేయాలన్నమాట. ఎవరికి, సో ఆల్రెడీ ఈ డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా హెల్ప్ చేయాలి. ఎవరికి, డెవలపింగ్ కంట్రీస్కి కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి కానీ హెల్ప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎవరు రిలీజ్ చేశారు, మనకి ఈ డెవలప్డ్ కంట్రీస్ రిలీజ్ చేశాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో దాంట్లో భాగమే ఈ క్లైమేట్ ఫినాన్స్. ఈ క్లైమేట్ ఫినాన్స్లోనే రీసెంట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ఏంటిది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్గా 2022లో ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేసాం మనం. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి అప్రూవల్ వచ్చింది. 23లో ఫార్మల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది 28 కాన్ఫరెన్స్లో. రైట్. ఇప్పుడు చెప్పాను కదా, క్లైమేట్ ఫినాన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే దానికి ముందు ఫస్ట్ రెండిట్ల గురించి క్లియర్ కట్ అవగాహన ఉండాలి. ఒకటి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ, రెండవది గ్లోబల్ గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ గ్లోబల్ కాదు, ఇది గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో ఈ రెండింటి గురించి మనకి ఏముండాలి, ఐడియా ఉండాలి. ఒకటి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ, రెండోది గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది 2010లో ఎస్టాబ్లిష్మెంట్ చేసాము, వెరీ రీసెంట్గా. కానీ ఇది తీసుకుంటే 1994 నుంచి ఉంది. ఏది, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ. ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఏంటిది అంటే సో ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసము సో ఊవీఆర్. సో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ద ఫండ్స్ డెడికేటెడ్ కన్ఫర్మ్డ్ వాట్ బయోడైవర్సిటీ లాస్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, కెమికల్ వేస్ట్ కానీ, అడాప్టేషన్స్ కానీ, ఓషన్ హిల్స్ కానీ, ల్యాండ్ డిగ్రేడేషన్ కానీ, ఫ్రెష్ వాటర్ని కాపాడడం కానీ, ఫారెస్ట్లు కానీ, బయోడైవర్సిటీని కాపాడడం కానీ, వీటన్నిటి కోసం కూడా సో కృషి చేస్తూ ఉంటుంది ఆ ఆర్గనైజేషన్. ఏది, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ. సో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ GEF అనేది మనకి 1994లో ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఒక సంస్థ. ఏది, GEF. సో వీటన్నిటి కోసం పోరాడుతూ ఉంటుంది. అంటే వీటన్నిటి కోసం ఏం చేస్తుంటుంది, ఫినాన్సింగ్ ఇస్తుంటుంది, ఫండింగ్ అనేది ఇస్తుంటుంది. వేరే వేరే అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి కానీ, గవర్నమెంట్స్ నుంచి కానీ ఫండింగ్ అనేది అంతా కూడా కలెక్ట్ చేసి వీటన్నిటిని కాపాడడానికి కోసం మనకి ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఏది, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనేది, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ. సో మనము ఈ క్లైమేట్ చేంజ్ కోసం డెవలప్డ్ కంట్రీస్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తున్నాయి కదా మనీ. సో ఆ మనీ అంతా కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీకి ఇస్తారు. అప్పుడు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఏం చేస్తుందంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇవన్నిట్లను కూడా కాపాడడానికి కోసము యూజ్ చేస్తాయి అన్నమాట. అయితే దానికోసమే ఏం చేశారంటే ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనేది ఒక ఫండింగ్ నేమ్ అన్నమాట, ఇది ఆర్గనైజేషన్. సో ఇప్పుడు చూడండి, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఈ సర్వ్డ్ యాజ్ అన్ ఆపరేటింగ్ ఎంటిటీ ఫర్ ద వాట్ ఫినాన్షియల్ మెకానిజం. ఓకేనా. సో ఫినాన్స్ని ఎలా మొబిలైజ్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలన్న దానికోసం ఒక ఎంటిటీగా పనిచేసింది. ఇది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ. ఓకే. అయితే ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీస్లో భాగంగానే ఈ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే, ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ ఎంటిటీ. సో ఏం చేసిందంటే మళ్ళీ 3 రకాల ఫండ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. ఒకటేంటిది, స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్. క్లైమేట్ చేంజ్ వల్ల ఏవైతే మనకి అనర్థాలు జరుగుతున్నాయో దాని నుంచి డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి కోసము 2001లో స్పెషల్ క్లైమేట్ ఫండ్ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అలాగే 2005లో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి కోసము లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ అనేది 2005లో ఎస్టాబ్లిష్మెంట్ చేశాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2001లోనే ద అడాప్షన్ ఫండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. 2001లోనే అడాప్షన్ ఫండ్ అనేది అంటే ఈ క్లైమేట్ చేంజ్ని అడాప్ట్ చేసుకోవడానికి కోసం సపరేట్గా ఫండ్ అనమాట. ఇక్కడ చూడండి, స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ అని ఒక పేరుతో ఫండ్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి కోసం లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అలాగే అడాప్షన్ ఫండ్ అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఈ 3 ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఫండ్స్ని వీళ్ళే మెయింటైన్ చేస్తారు. ఎవరు, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ మెయింటైన్ చేస్తుంటుంది. ఈ 3 ఫండ్స్ని గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఓకేనా. అంటే ఫండింగ్ వేరే వేరే దేశాలని డొనేషన్స్ ఇస్తాయి కదా, అనే ఆర్గనైజేషన్స్ కానీ ఫౌండేషన్స్ కానీ డొనేషన్స్ ఇస్తాయి కదా, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ దగ్గర ఉంటాయి. నెంబర్ 1 పాయింట్. ఓకే. నెంబర్ 2 ఇక్కడ వస్తే గ్రీన్ క్లైమేట్ ఫండ్. గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే దాన్ని మనము 2010లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 2010లో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం సపరేట్గా. సో ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ ఎంటిటీ ఆఫ్ ద వాట్ ఫినాన్షియల్ మెకానిజం. ఇది కూడా 2010లో ఎస్టాబ్లిష్మెంట్
చేయడం జరిగింది. ఏది? సో ఇది గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది. ఓకే, గ్రీన్ క్లైమేట్ ఫండ్ 2010 నుంచి సపరేట్గా ఇది ఒక ఏజెన్సీ అనమాట. ఇది ఇది కూడా క్లైమేట్ చేంజ్ ఫినాన్స్ కోసమే ఉంటుంది. ఇది కూడా క్లైమేట్ చేంజ్, కాకపోతే దీనికి బర్డెన్ ఎక్కువ అయిపోయిందన్న ఉద్దేశంతో, సో ఏ కారణంతో మనకు తెలియదు కరెక్ట్గా, కానీ సో ఈ ఫండ్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని ఫండ్స్ దీని కిందనే పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో 2010లో సపరేట్గా మళ్ళీ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఇస్తాయో దాన్ని కూడా ఏంటిది క్లైమేట్ చేంజ్ కోసమే వాడతారు. సేమ్ దీని ఫంక్షన్ సేమ్, కానీ దీనికి బర్డెన్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి సపరేట్గా గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే పేరుతోటి ఎస్టాబ్లిష్మెంట్ చేశారనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటిది మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా 2020లో కాన్ఫరెన్స్ ఆఫ్ 27 ఏం చేస్తాం, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం చేశాము. ఇది 2024 నుంచి ఏమైతే మనకి ఇప్పుడు 2023లో మనీ మొబిలైజేషన్ చేస్తాం. 2024 నుంచి ఏమైతే ఆపరేటింగ్ అవుతుంది. వరల్డ్ బ్యాంక్ అనేది ఏంగా పనిచేస్తుంది, దీనికి ట్రస్టీగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి 2022లో అప్రూవల్ వచ్చింది. 2023లో ఫార్మల్గా కంట్రీస్ అన్ని కూడా డొనేట్ చేశాయి. 2024 నుంచి మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాం. ఏది? ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంతా కూడా డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తాం. సో దట్ ఈస్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఎ ట్రస్టీ ఫర్ ద వర్డ్. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వర్డ్ 4 years వరల్డ్ బ్యాంక్ అనేది ట్రస్ట్గా పనిచేస్తుంది. 4 సంవత్సరాల పాటు మనకి ట్రస్ట్గా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఈ రెండు అండ్ ఇది చూద్దాం ఇప్పుడు. So Green Climate Fund, so about the Green Climate is the largest global dedicated to help the world fight the climate change అనేది 2010 and dedicated ఇప్పుడు కంట్రీస్ ఇచ్చే మనీని అంతా కూడా డెవలపింగ్ కంట్రీస్ కోసం ఖర్చు పెట్టడానికి కోసము ఆ ఫండ్ అంతా కూడా దీంట్లో జమ చేస్తారు. దేంట్లో? గ్రీన్ క్లైమేట్ ఫండ్లో జమ చేస్తారు. 2010 నుంచి దీంట్లో జమ చేస్తున్నారు. 2010 కన్నా ముందు ఏమున్నాయి మనకి? గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఉంది, స్పెషల్ క్లైమేట్ ఫండ్ ఉంది, ఆ తర్వాత లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ ఉంది, అడాప్టేషన్ ఫండ్ ఉంది. 2010 కన్నా ముందే వచ్చినాయి అవన్నీ. 2010లో ఏమొచ్చింది? గ్రీన్ క్లైమేట్ ఫండ్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసము మెయింటైన్ చేస్తున్నారు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ని గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏజెన్సీ అండ్ మిగతా ఫండ్స్ని గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. రెండు మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ఎంతవరకు జరిగింది, ఏం చేసి, సో మనకి ఇక్కడ గ్రీన్ క్లైమేట్ ఫండ్లో ఇవన్నిట్లో కూడా భాగం అనమాట. గ్రీన్ క్లైమేట్ ఫండ్లో సో ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ కానీ, క్లైమేట్ ఇన్నోవేషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ మొబిలైజ్ అవార్డ్, ఫైనాన్షియల్ రిస్క్ అండ్ ఆపర్చునిటీ, వీటన్నిటి కోసం ఖర్చు పెడుతుందంట. ఏది? గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది వీటన్నిటి కోసం వాడుతూ ఉంటారు. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు. ఇది చూడండి ఇప్పుడు ఇది మనకి అర్థం అవ్వాలి అంటే ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 ఏదైతే ఉందో, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 28లో ఇంత అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది ఫైనల్ కన్క్లూజన్కి వచ్చింది. ఇది చూడండి ఇక్కడ, యాక్షన్ బిల్డ్స్ ద హోప్, ద క్లైమేట్ ఫినాన్స్ అండ్ ద కమిట్మెంట్ కౌంటర్. సో ఇక్కడ కనుక తీసుకుంటే ఎనర్జీకి 6.8 బిలియన్స్ అండ్ ఫినాన్స్ 61 బిలియన్స్ అండ్ లైవ్లీహుడ్కి 8.7 బిలియన్స్ ఇన్క్లూజివ్ కేటగిరీల కింద సో మనకి ఇస్తూ ఉన్నారు. అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ కింద ఏంటిది 120, క్లైమేట్ చేంజ్ ఫండ్ కింద $31 million అండ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద గ్రీన్ క్లైమేట్ ఫండ్ $8 బిలియన్ అనేవి ఉన్నాయి. దేని కింద? గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద. ఇప్పటి వరకు మనకి చూడండి ఇప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కానీ మనం ఆల్రెడీ తెలుసు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారని. అడాప్షన్ ఫండ్ కానీ, లీస్ట్ డెవలప్డ్ కంట్రీ కానీ అండ్ స్పెషల్ డెవలపింగ్ క్లైమేట్ ఫండ్, ఈ మూడు అనేవి ఎవరి కింద ఉంటాయి? ఈ మూడు అనేది GEF, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ మెయింటైన్ చేస్తుంది ఈ మూడు. సో అడాప్షన్ ఫండ్ని కానీ, లీస్ట్ డెవలప్డ్ ఫండ్ కానీ, స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ ఏదైతే ఉన్నాయో ఈ 3 ఫండ్స్ని గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇది సపరేట్ ఎంటిటీ. మళ్ళీ అయితే గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది సపరేట్. సో $3.5 బిలియన్ ఈ సంవత్సరం కాంట్రిబ్యూట్ అయినాయి. ఓవరాల్గా 2010 నుంచి ఇప్పటి వరకు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు? $12.8 బిలియన్ అనేవి ఉన్నాయి దాని దగ్గర. సో దాన్ని ఏంటిది? ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. సో ఇలా మనకి అడాప్షన్ ఫండ్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎంత? $792 million. అడాప్షన్ ఫండ్ ఎంత? $134 million. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ డెవలప్డ్ ఫండ్ ఎంత? 129. స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ ఎంత? మనకి $31 million అనేది మనకి జమ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా ఇలా మనకి చేయడం జరిగింది పూర్తిగా. నెక్స్ట్ చూడండి, ద గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ ఫ్రేమ్వర్క్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఏవైతే ఇవి అడాప్షన్ ఫండ్ కానీ, లీస్ట్ డెవలప్డ్ ఫండ్ కానీ, స్పెషల్ క్లైమేట్ ఫండ్ కానీ, గ్రీన్ క్లైమేట్ ఫండ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కోసం వాడతారు.
సో ఏంటిది అన్లాకింగ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ద క్లైమేట్ యాక్షన్ కోసం ఇవన్నీ కూడా డెలివరింగ్ ద అంబిషన్స్ కానీ ఫ్రీయింగ్ ఆఫ్ ద వాట్ ఫిజికల్ స్పేస్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రిన్సిపల్స్ అనమాట. సో ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనీని ఏం చేస్తారు, మనకి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. సరే ఇదంతా ఎగ్జామ్లో వస్తుందని కాదు, జస్ట్ మన అవగాహన కోసం. ఓకే రైట్. ఎగ్జామ్లో వచ్చేది ఏంటిదంటే ఇది. సో ఇవి సో ఎంత అమౌంట్ అనేది కూడా అడిగారు ఎగ్జామినేషన్లో, బట్ ఇదంతా కూడా మన అవగాహన కోసం. ఎగ్జామినేషన్లో అడిగేది ఏంటిదంటే ఇవి కావాలి. ఈ జీసీఎఫ్ ఏంటిది అసలు, వాట్ ఈస్ దిస్ అనేది ఇవి కావాలి మనకి. సో ఇవి అనేది ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఈ సంవత్సరం ఈ కాంట్రిబ్యూషన్స్ ఎంత వచ్చినాయి అంటే, సో ఈ సంవత్సరం కాంట్రిబ్యూషన్స్ ఇంత వచ్చినాయి మనకి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కింద ఎంత, సో ఇది ఎక్కువ మొత్తంలో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ $792 million, అడాప్షన్ ఫండ్, లీస్ట్ డెవలప్మెంట్ ఫండ్, ఈ ఫండ్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఇలా ఉన్నాయి. ఓకేనా. సో ఇది మనం మొత్తానికి సంబంధించి క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి సో ఈ సంవత్సరం మనకి జమ చేసినటువంటి ఫండ్. ఓకే రైట్. నెక్స్ట్ కనుక తీసుకుంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యూఏఈ. సో డిక్లరేషన్ ఆన్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్, రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ ద క్లైమేట్ యాక్షన్. సో దీనిపైన కూడా ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్ కానీ సస్టైనబుల్ ఫుడ్ పైన దీంట్లో ఏం లేదు చెప్పడానికి కూడా, జస్ట్ నార్మల్ ఇది అనమాట. ఫుడ్ పైన డిక్లరేషన్ పైన తీసుకుంటే ఏం డిక్లరేషన్ ఇచ్చారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ పైన అంటే సేమ్ ఇది. ప్రమోటింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ అండ్ ద nutrition by increasing the support to the vulnerable countries, supporting the workers in the agriculture food ecosystem including the women and the youth, and strengthening of the integration management of the water and agriculture food systems at all level, maximize the climate and environmental benefits. సో ఇదంతా కూడా ఈ డిక్లరేషన్లో ఉంది. ఏ డిక్లరేషన్లో ఉంది, డిక్లరేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఫుడ్ అండ్ క్లైమేట్ డిక్లరేషన్లో ఇవన్నీ ఉండడం జరిగింది మనకి. ప్రమోటింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. బట్ ఎగ్జామ్లో లెస్ స్కోప్ ఉంది, బట్ ఇది కూడా మనకి అడాప్ట్ చేయడం జరిగింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ క్లైమేట్ గురించి. సో ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఏం చేయాలి, మన చర్యలన్నీ తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవ్వడానికి ఏమున్నాయి మనకి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ డిక్లరేషన్ ఆన్ ద హెల్త్. ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇప్పటి వరకు. సో ఏ రోజు కూడా హెల్త్ పైన డిక్లరేషన్ జరగలేదు. దట్ ఈస్ ద హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ టు సెంటర్ స్టేజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద 28 years ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్ట్స్. సో 1992 నుంచి సో మొదలు పెడితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనకి సో 1992 నుంచి సో మొదలు పెడితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనకి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది హెల్త్ గురించి డిస్కస్ చేసింది కానీ హెల్త్ని క్లైమేట్ చేంజ్ రెండిట్లా లింక్ చేస్తూ ఒక్కసారి కూడా డిస్కషన్ జరగలేదు. అంటే హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది దేనివల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది దానిపైన ఇప్పటి వరకు అసలు డిస్కషన్ జరగలేదు. ఇదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ఫస్ట్ టైం మనకి డిక్లరేషన్ జరిగింది. దేనిపైన, హౌ హెల్త్ విల్ బి ఇంపాక్టెడ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ ఇన్ ద 28 years ఆఫ్ ద సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క కాన్ఫరెన్సెస్లో జరిగింది. ఓకేనా, హెల్త్ డిక్లరేషన్ జరిగింది. అయితే ఇది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎగ్జామినేషన్లో. ఏంటిది హెల్త్ డిక్లరేషన్ అంటే చూద్దాం. దిస్ హెల్త్ డిక్లరేషన్ ఈజ్ నాట్ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్. ఇది ఇప్పటివరకు ఇంకా లీగల్గా డాక్యుమెంట్ డిస్కషన్ జరిగింది, ఇన్ఫార్మల్గా అడాప్ట్ చేశారు తప్ప ఫార్మల్గా అడాప్ట్ చేయలేదు. అంటే ఏ కంట్రీ కూడా దానికి బైండ్ అవ్వాల్సిన అవసరము లేదు. సో కాబట్టి ద డిక్లరేషన్ ఈజ్ నాట్ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్. ఇది లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్ కాదు, ఇంకా లీగల్గా బైండ్ అవ్వలేదు. ఇట్ ఈస్ ద అవుట్ సైడ్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు డౌట్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 ఏదైతే జరిగిందో మనకి దుబాయ్లో, అక్కడ జరిగిన సమ్మిట్లోనే దీన్ని అడాప్ట్ చేశారు. కానీ ఇది ఈ యుఎన్ఎఫ్సిస్కి సంబంధం లేదు. అంటే ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దేనికి సంబంధించింది, యుఎన్ఎఫ్సిస్కి సంబంధించిందా కాదా? యుఎన్ఎఫ్సిసి దేనికి సంబంధించింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్కి సంబంధించింది అండ్ గ్రీన్ క్లైమేట్ ఫైనాన్స్, వాటి గురించి డిస్కషన్ చేస్తున్నారు. అదే సమ్మిట్లో మనకి హెల్త్ గురించి కూడా డిస్కస్ చేశారు. కాబట్టి ఇది ఏదైతే హెల్త్ గురించి డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఈ హెల్త్ డిక్లరేషన్ అనేది యుఎన్ఎఫ్సిసి సమ్మిట్లోనే డిక్లేర్ చేశారు. కానీ యుఎన్ఎస్ఎస్లో పార్ట్ కాదు, యుఎన్ఎఫ్సిసికి సంబంధము లేదు. ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద యుఎన్ఎఫ్సిసి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ది WHO వాళ్ళు చూసుకుంటారు తప్ప నీకు ఇక్కడ యుఎన్ఎఫ్సిసి చూసుకోదు హెల్త్కి సంబంధించి. అందువల్ల ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది అవుట్ ఆఫ్ ద యుఎన్ఎఫ్సిసి. ఇట్ ఈస్ నాట్ నెగోషియేటెడ్ డాక్యుమెంట్. ఏ కంట్రీస్ తోటి ఇంకా డిస్కషన్ పెట్టలేదు. డిస్కషన్ పెట్టకుండా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఓకే, టెంపరేచర్ ఇంత పెరిగితే ఇలాంటి హెల్త్ బెనిఫిట్, ఇలాంటి హెల్త్ డ్యామేజ్ జరగవచ్చు, ఇలా డ్యామేజ్ జరగచ్చు అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. అందుకనే ఇంకా ఏ కంట్రీస్ తోటి డిస్కషన్ చేయలేదు, ఇంకా ఏ కంట్రీ లీగల్గా దీన్ని అడాప్ట్ చేసుకోలేదు. అండ్ దట్టు ఇది యుఎన్ఎఫ్సిసికి సంబంధం లేదు, అవుట్ సైడ్ ద యుఎన్ఎఫ్సిసి ఇది హెల్త్ డిక్లరేషన్ అనేది. అండ్ ఇట్ ఈస్ ఏ వాలంటరీ అండ్ నెక్స్ట్ నాన్ బైండింగ్ పొలిటికల్ డిక్లరేషన్ టు గాల్వనైజ్ ద సపోర్ట్ ఫర్ ద climate change and the health. It is endorsed by the 144 countries and supported
సపోర్టెడ్ బై ద వాట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది డిక్లరేషన్ ఆన్ ద క్లైమేట్ అండ్ హెల్త్ అయితే డిక్లేర్ చేశారు. సో అంటే ఒక అడుగు పడింది అనమాట. ఏం అడుగు పడింది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల హెల్త్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది, డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఫ్యూచర్లో ఇది ఫార్మల్ అగ్రిమెంట్ అవ్వచ్చు, ఫార్మల్ అగ్రిమెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఒక ఏమంటాం అడుగైతే పడింది మనకి. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుందని మనకి ప్రపంచ దేశాలన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నాయి. అంటే 144 కంట్రీస్ వాలంటరీగా దీన్ని అడాప్ట్ చేశాయి. అంటే ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ వల్ల సో హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుందని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఎండోర్స్డ్ బై ద 144 కంట్రీస్, అంటే కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి. ఫ్యూచర్లో దీన్ని ఏమైతే ఇది ఫార్మల్ అగ్రిమెంట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ప్రస్తుతానికైతే ఇది జస్ట్ నాన్ నెగోషియబుల్, అంటే ఏ కంట్రీస్ తోటి ఇంకా డిస్కషన్లో పెట్టలేదు, జస్ట్ రిలీజ్ చేశాము. నెక్స్ట్ దీన్ని చదివిన తర్వాత, ఈ డాక్యుమెంట్ అంతా చదివిన తర్వాత ఫ్యూచర్లో కంట్రీస్ అన్ని కూడా ఏం చేస్తాయి, లీగల్గా అగ్రిమెంట్ రావడానికి అవకాశం ఉన్నట్టు. సో కాబట్టి the declaration is not legally binding and it is outside the UNFCCC, and next it is a not negotiated documents and it is a voluntary. So examination lo direct ga ive ravachu, option A, option B, option C, option D. Okay, so kabatti which of the following are correct? Legally binding ani ivvachu, it is a part of the outside anakunda it is a part of the UNFCCC ani ivvadaniki kuda emundi chances unnai. So declaration of the climate and 3 thematic. Em declaration icharu, promote the actions both to reduce the carbon emissions and the improve the carbon emissions తగ్గించాలి అండ్ హెల్త్ ని ఏం చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఎవరైనా అదే కదా చెప్పేది. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పారు, బిల్డ్ ఏ బెటర్ అండ్ మోర్ రెసిలియంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ హెల్త్ సిస్టమ్స్ ని బిల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. సెకండ్ వన్. థర్డ్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ మెజర్ టు ప్రొటెక్ట్ ద రేంజ్ ఆఫ్ ద క్లైమేట్ రిస్క్స్ టు ద హెల్త్. క్లైమేట్ రిస్క్ వల్ల హెల్త్ ఏం చేయాలి, మనం హెల్త్ ఏం చేయాలి, కాపాడాలి. సో కాబట్టి to promote the actions to reduce the carbon emissions, to improve the health, and next to build a better, more resilient environment and sustainable health systems, and third వచ్చేసి public health measures to protect the range of the climate risks అనే ఈ 3 థీమ్స్ తోటి మనకు క్లైమేట్ అండ్ హెల్త్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సరే, ఈ థీమ్స్ గుర్తుపెట్టుకోకండి, సో మనకు పెద్దగా అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసము. బట్ సో ఈ క్లైమేట్ హెల్త్ పైన ఏదైనా అదే కదా, ఎన్విరాన్మెంట్ బొక్క భూషారం అవే ఉంటాయి చేసినా కానీ. సో కాబట్టి ఇలా అనమాట. సో ఇది మాత్రం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. ఓకే, సో క్లైమేట్ అండ్ హెల్త్ డిక్లరేషన్ కూడా మనకి చేయడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ సో ఇది కూడా పెద్దగా ఏం లేదు దీంట్లో. డిక్లరేషన్ ఆన్ ద క్లైమేట్ రిలీఫ్ అండ్ రికవరీ పీస్ పేర్ తోటి ఇంకో డిక్లరేషన్ రిలీజ్ చేశారు. ఓకే, జస్ట్ డిక్లరేషన్ గురించి మీకు ఐడియా కోసం చూపిస్తున్న తప్ప ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మన దీంట్లో ఏం బిట్ రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది పెద్ద డాక్యుమెంట్, ఇది నార్మల్ డాక్యుమెంట్స్, దీనికి పెద్దగా మనం అన్ని కంట్రీస్ బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కాబట్టి జస్ట్ ఇది ఏంటిదంటే ఇది కూడా ఒక డిక్లరేషన్ ఉంది. సో దేని గురించి, క్లైమేట్ అదేంటిది రిలీఫ్ కానీ, సో క్లైమేట్ చేంజ్ వల్ల రిలీఫ్ కానీ, ఎలా రికవరీ అవ్వాలి, ఎలా శాంతిని సాధించుకోవాలి. డిక్లరేషన్ ఆన్ ద క్లైమేట్ రిలీఫ్, రికవరీ, పీస్. ఎందుకంటే రకరకాలుగా అన్యూజువల్ రెయిన్ఫాల్స్ వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎండలు బాగా కొడుతున్నాయి. ఇవన్నీ దేనివల్ల, క్లైమేట్ చేంజ్ వల్లనే. దానివల్ల మన యొక్క ఏమవుతుంది, హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది, మన యొక్క మెంటల్ పీస్ డిస్టర్బ్ అయిపోతుంది, రోగాలు వస్తున్నాయి, రికవరీ అవ్వట్లేదు. సో ఇలాంటి వాటి గురించి అనమాట ఇది. సో ఇలాంటి వాటి గురించి డిస్కషన్ పెట్టారు. దట్ ఈస్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 డిక్లరేషన్. సరే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పెద్దగా దీనికి యూజ్ లేదు. బట్ మీకు జస్ట్ మరీ బ్లైండ్గా చదివితే బాగుండదు. కాబట్టి ఇక చూడండి ఇలా, continuing the sustainability, financial resources for the climate change, and improving the access to the all relevant financial sources, so for the climate change, and strengthening of the technical institutions capacity for the climate change, and prioritizing the local ownership impact, and next leveraging the financial and technical support. చూసారా, ఏమైనా అర్థమవుతుందా? ఏది తీసుకున్నా ఫినాన్స్ అన్నారు. సో ఇవన్నిట్లను కూడా స్ట్రెంథనింగ్ చేయాలని చెప్తుంది. ఓకేనా, జస్ట్ ఇది ఎగ్జామ్లో ఏమి యూజ్ లేదు, బస్ట్ మీకు అర్థం అవడానికి కోసం. మరీ బ్లైండ్గా అయితే నా మీద ఉముస్తారు కాబట్టి. సో కాబట్టి ఇన్వెస్టింగ్ ద డిజైన్ అండ్ పైలటింగ్ ద డెలివరీ కానీ, నెక్స్ట్ కాంట్రిబ్యూటింగ్ టు ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద ఎవిడెన్స్ బేస్డ్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ ద క్లైమేట్ యాక్షన్, అండ్ ఎనేబిలింగ్ ద గ్రేటర్ అడాప్టబిలిటీ అండ్ ఇంప్లిమెంటేషన్. ఏమైనా అర్థమవుతుందా? ఏం లేదు కదా, సో అందుకనే వదిలేయండి. ఓకేనా, జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా. కన్సిడరింగ్ ద హౌ టు బెస్ట్ ఇన్కార్పొరేట్ అండ్ ఎన్హాన్సింగ్ ద గ్రాన్యులర్ అండ్ ఇంటిగ్రేటెడ్ జెండర్ రెస్పాన్సివ్ ప్రమోషన్స్ అంట, ప్రమోటింగ్ ద లీడర్షిప్ అండ్ ఎంపవర్మెంట్ ఎఫెక్టెడ్ గ్రూప్స్ అని చెప్పేసి, and next optimizing the complementary mandates and strengthening of the operational partnerships and enhancing the exchanging information.
సో ఇంత డిక్లరేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ ఏవో చేస్తారంట వీళ్ళు. దానికి సంబంధించి ఏమో చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ ఆన్ ద వాట్ క్లైమేట్ రిలీఫ్ రికవరీ అండ్ ద పీస్ అనే పేరుతోటి డిక్లరేషన్ ఇచ్చారు. సో ఎగ్జామ్ పర్పస్లో పెద్ద యూజ్ లేదు, జస్ట్ మీకు అవగాహన కోసం ఏం చేస్తాం మనం చూపించడం జరిగింది. జస్ట్ ఏమి ముచ్చటలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడినారని చెప్పేసి. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ ద రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇది. సో మొత్తానికి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఏదైతే కాన్ఫరెన్స్ ఆఫ్ 28 జరిగిందో దాంట్లో వచ్చినటువంటి అతిపెద్ద కన్క్లూజన్ ఇదే. ఏది? గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ 28లో మనం కంటిన్యూషన్ చూస్తున్నాం. సో దాంట్లో ఈ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో కంపల్సరీగా క్వశ్చన్ వచ్చేది ఏమైనా ఉంది కాన్ఫరెన్స్ ఆఫ్ 28లో అంటే ఇది కంపల్సరీ క్వశ్చన్. ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా డైరెక్ట్గా సో ఈ గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్ గురించి రాయమని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది మనకి. సో అసలు ఏంటిది, దీంట్లో ఏం మాట్లాడారు వీళ్ళు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మనం మాట్లాడదాం. గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్. ఇక్కడ చూడండి, డీకార్బనైజేషన్ అని చెప్తున్నాం అంటే కార్బన్ని తగ్గించాలి కదా. సో కార్బన్ని తగ్గించడానికి కోసం ప్రాసెస్ ఏం చేయాలి, స్పీడప్ చేయాలి. యాక్సలరేటర్ ఈజ్ నథింగ్ బట్ వీ నీడ్ టు స్పీడప్ ద వర్డ్ ప్రాసెస్. ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏం చేయాలి, స్పీడప్ చేయాలన్న ఉద్దేశంతో దీంట్లో 3 పిల్లర్స్ అనేటివి ఉన్నాయి. గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్లో 3 పిల్లర్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి ర్యాపిడ్లీ స్కేలింగ్ అప్ ఆఫ్ ద వర్డ్ ఎనర్జీ సిస్టమ్స్ ఫర్ టుమారో. రేపటి కోసము సో మనము కొత్త ఎనర్జీ సిస్టమ్స్ని తయారు చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఎనర్జీ సిస్టమ్ కానీ, సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ కానీ, బయోఫ్యూయల్స్ కానీ, సో ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సో ఇలాంటి వాటిని ఎక్కువ మొత్తంలో వాడుకలోకి తీసుకురావాలి. దాన్ని స్పీడప్ చేయాలనేది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు, డీకార్బనైజింగ్ ద వాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఆఫ్ ద వాట్ టుడే. ఈ రోజు వాడుతున్నటువంటి ఎనర్జీ సిస్టమ్స్ ఏవైతున్నాయో వాటి లోపల గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఏం చేయాలి, తగ్గించాలి. ఇది రేపటి కోసం. అండ్ ఈ రోజు ఉన్న వాటిలో కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఏం చేయాలి, మనం తగ్గించాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి టార్గెటింగ్ ద మీథేన్. సో మీథేన్ అండ్ ద నాన్ CO2 గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మనం ఎప్పుడు జనరల్గా అగ్రిమెంట్స్ అన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. కానీ కార్బన్ డైఆక్సైడ్తో పాటు అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమున్నాయి మనకి, మీథేన్ ఉన్నాయి, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి, హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి, నైట్రస్ ఆక్సైడ్ ఉంది, సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్ ఉంది, ఓజోన్ ఉంది, వాటర్ వేపర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, CCl4. ఇవన్నీ కూడా అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటిపైన ఎక్కువ మొత్తంలో కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తుంది. ఇది మీథేన్ ప్లస్ నాన్ కార్బన్ డైఆక్సైడ్. సో మీథేన్ ప్లస్ నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఏవైతున్నాయో వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి ఇది 3 కీ పిల్లర్స్ ఆఫ్ ద వాట్ గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్ అగ్రిమెంట్లో ఇవి 3 రాసుకోవడం జరిగింది. ఒకటి, రేపటి కోసం కొత్త ఎనర్జీస్ని తయారు చేయాలి. ఈ రోజు ఉన్న దాంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. ప్లస్ మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ప్లస్ నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి ఈ 3 అగ్రిమెంట్ రాస్తున్నారు. అయితే దీంట్లో ఏముందనే చూద్దాం మనం. ఇది ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఆన్సర్ రాయడానికి కానీ, ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో మనకి బిట్ రూపంలో క్వశ్చన్ రావడానికి కానీ అవకాశం ఉన్న ఏరియా ఇది. ఏం చెప్తున్నారు చూడండి, గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్లో ఇలా 3 ఉన్నాయి. ఒకటి చూసుకుంటే స్కేలింగ్ అప్ ఆఫ్ ద వాట్ ఎనర్జీ, స్కేలింగ్ అప్ ఆఫ్ ద ఎనర్జీ సిస్టమ్ ఫర్ ద వాట్ ఫ్యూచర్ ఒకటి. రెండవది ఏంటిది, ఇదే కదా, ర్యాపిడ్లీ డీకార్బనైజింగ్ ద సిస్టమ్ ఫర్ టుడే. ఈ రోజు కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి. ప్లస్ మీథేన్ అంటే నాన్ కార్బన్ డైఆక్సైడ్ పైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది కదా. సో ఇది ఉంది చూడండి. ఇక్కడ చూస్తే దీంట్లో మళ్ళీ 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి మేజర్గా. ఏమన్నాడు, రేపటి రోజుకి ఎనర్జీని తయారు చేయాలి కదా, కొత్త ఎనర్జీని. అంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీని కానీ, ప్లస్ నెక్స్ట్ ఏంటిది హైడ్రోజన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ మీద, హైడ్రోజన్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రేపటి కోసం కొత్త ఎనర్జీని తయారు చేయాలి కదా, దానికోసం. సో దాంట్లో మనకు ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటిదంటే ఇది గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ ఒకటి. అండ్ హైడ్రోజన్కి సంబంధించి వచ్చేసి హైడ్రోజన్ డీకార్బనైజేషన్ ఇంటెంట్ అండ్ హైడ్రోజన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఇంటెంట్ అనేది ఒక అగ్రిమెంట్ని సైన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఏదైతే వాడుతున్నామో, కోల్ ఎనర్జీ కానీ ఇవి రకరకాల వాడుతున్నాం కదా. సో వాటిపైన ఎఫిషియన్సీని మనం పెంచాల్సిన అవసరం ఉంది. సో దట్ చూడండి ఇక్కడ, సో ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సలరేటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ డీకార్బనైజేషన్ చార్టర్ అని ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీటి ద్వారా వచ్చే గ్రీన్ హౌస్, అంటే ఈ రోజు ఏవైతే మనం ఫ్యూల్స్ వాడుతున్నామో వాటి ద్వారా ఎమిట్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ని ఏం చేయాలి, తగ్గించాలి. ఇది ఫ్యూచర్ కోసం. సో ఇది ప్రజెంట్ మనం వాడుతున్న వాటిని, వీటిని ఏం చేయాలి, వీటిని పెంచాలి, వీటిని ఏం చేయాలి, తగ్గించాలి. అదే కదా. నెక్స్ట్ వచ్చేస్తే కాన్సన్ట్రేషన్ ఆన్ ద వాట్ మీథేన్ అండ్ నాన్ కార్బన్ డైఆక్సైడ్. మీథేన్ పైన ఏం చేశారు అంటే ఇక్కడ నేషనల్ మీథేన్ యాక్షన్ ప్లాన్స్ ఫండింగ్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అలాగే సో నాన్ కార్బన్ డైఆక్సైడ్ కూలింగ్ అంటే మనకి ఏసీలు కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ ఇట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆ సిస్టమ్స్ నుంచి ఏవైతే ఎక్కువ మొత్తంలో మనకి మీథేన్ అండ్ నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయో సో వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కోసము మనకి గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అనే దాన్ని కూడా ఒకదాన్ని చేయడం జరిగింది. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇది గ్లోబల్ డీకార్బన్
డీకార్బనైజేషన్ యాక్సెలరేటర్లో ఇవన్నీ భాగాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ గ్లోబల్ డీకార్బనైజేషన్లో 6 ఉన్నాయి మనకి. ఫస్ట్ ఇది అర్థం చేసుకున్న తర్వాత కంటెంట్ విషయం వేరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఎక్కియండి, వాట్ ఈస్ గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సెలరేషన్ అంటే 3 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి ఎనర్జీ ఫర్ ద ఫ్యూచర్, అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఫర్ ద టుడే, అండ్ నాన్ CO2 ఎమిషన్స్ని తగ్గించాలి. 3 పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్లో ఏముంది మనకి? ఎనర్జీ ఫర్ ద ఫ్యూచర్ కదా. కాబట్టి ఇక్కడ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీని, హైడ్రోజన్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇక్కడ తగ్గించడానికి కోసం ఇండస్ట్రీస్ని ట్రాన్సిషన్ చేయాలి, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించేటట్టు ట్రాన్సిషన్ చేయాలి. అండ్ ఆయిల్ అండ్ గ్యాసెస్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డీకార్బనైజ్ చేయాలి, అంటే ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గించేటట్టు వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఎందుకంటే మేజర్గా కోలు, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ మీథేన్ ప్లస్ నాన్ CO2 ఎమిషన్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం కాంప్రహెన్సివ్గా ఇదేంటి గ్లోబల్. సో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే డైరెక్ట్గా క్వశ్చన్ ఇదే అడుగుతాడు. ఇది క్వశ్చన్ అనుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సెలరేటర్ స్ట్రాటజీ ప్రపోజ్డ్ డ్యూరింగ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 28. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ప్రకటించినటువంటి దాంట్లో గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సెలరేటర్లో ఏ పార్ట్స్ అంటే ఇవన్నీ పార్ట్స్. నెంబర్ 1 ఆప్షన్ ఇది ఉండొచ్చు, నెంబర్ 2 అండ్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 ఆప్షన్స్ ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకే రైట్, విల్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ వన్, స్టోర్ 1 by 1. ఫస్ట్ వన్ ఏమన్నాం? ర్యాపిడ్లీ స్కేలింగ్ అప్ ఆఫ్ ద ఎనర్జీ సిస్టమ్స్ ఫర్ ద టుమారో. రేపటి కోసం సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, హైడ్రోజన్ ఎనర్జీ కానీ, ఇవి రేపటి కోసం వచ్చే ఎనర్జీస్, ఫ్యూచర్ ఎనర్జీస్ కదా ఇవన్నీ కూడా మేజర్గా. సో కాబట్టి ఇప్పుడు వాడుతున్న ఎనర్జీస్ ఏంటిది? మనకి కోల్ ఎనర్జీ అండ్ ఆయిల్ ద్వారా కానీ, నెక్స్ట్ ఏంటిది గ్యాస్ ద్వారా మనం ఇప్పుడు ఎనర్జీస్ వాడుతున్నాం. వీటికి టాటా చెప్పేసి సో వీటికి మనం స్వాగతం పలకాలి. ఇవి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకి టోటల్గా 116 కంట్రీస్ అనేది మనకి దీనికి ఒప్పుకున్నాయన్నమాట. దీనికి గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ చేశాయి. సో 116 దేశాలు అనేటివి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దేనికి సంబంధించి? గ్లోబల్ రెన్యూబుల్ అండ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి ప్రతిజ్ఞ చేసినాయి. ఏమని ప్రతిజ్ఞ చేసినాయి అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ రెన్యూబుల్ ఎనర్జీని 3 times పెంచాలి అండ్ ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీని 2 times పెంచాలి బై ద విచ్ ఇయర్ 2030 నాటికి. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 2 times పెంచాలి, రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 3 times పెంచాలి, ఎనర్జీ ఎఫిషియన్సీని 2 times పెంచాలి. ఓకేనా? ఎనర్జీ ఎఫిషియన్సీని 2 times పెంచాలి అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 3 times పెంచాలి బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనకి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ అగ్రీడ్ టు ట్రిపుల్ అంటే 3 times పెంచాలి. ట్రిపుల్ ద వరల్డ్ వైడ్ ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ అట్లీస్ట్ సో 11,000 gigawatts అని చెప్తున్నారు. ఈ 11,000 gigawatts ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇగో ఇది రెన్యూబుల్ ఎనర్జీని ఎన్ని టైమ్స్ పెంచాలి? 3 times పెంచాలి. బై విచ్ ఇయర్ 2030 నాటికి. అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ప్రజెంట్ 2% ఉంది. సో 2% నుంచి 4%కి పెంచాలి. అంటే ఎనర్జీ ఎఫిషియన్సీని ఏం చేయాలి? మనం డబుల్ చేయాలి. ఎనర్జీ ఎఫిషియన్సీని ఏం చేయాలి? చూడండి ఇక్కడ టు డబుల్ ద గ్లోబల్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఎఫిషియన్సీని ఏం చేయాలి? మనం డబుల్ చేయాలి. ఈ కదా మాట, ఈ అంటే 2 ఈలే కదా, 2 ఈలే అంటే 2 రాసుకుందాం మనం. ఓకే, సో 2 అంటే ఏంటి? డబులే కదా. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో ఎనర్జీ ఎఫిషియన్సీని ఏం చేయాలి? డబుల్ చేయాలి. రెన్యూబుల్ ఎనర్జీని ఏం చేయాలి? 3 times పెంచాలి. ఏ ఇయర్ నాటికి? బై 2030 నాటికి. బై ద 2030 నాటికి చేయాలని చెప్పేసి ఇది ఫస్ట్ అగ్రిమెంట్. ఎగ్జామ్లో అడిగేది ఇదే, నెంబర్ 1 పాయింట్ ఇదే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సెలరేటర్లో ఫస్ట్ ఇది. ప్రజెంట్ ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 3 times పెంచాలి. ప్రజెంట్ ఉన్నటువంటి ఎనర్జీ ఎఫిషియన్సీని ఏం చేయాలి? 2 times పెంచాలి. అంటే ప్రజెంట్ 2 ఉంది, దాన్ని 4%కి పెంచాలి. ఎనర్జీ ఎఫిషియన్సీని 4%కి పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ఫస్ట్ ప్లెడ్జ్ అనమాట మనం చేసింది. ఈ ప్లెడ్జ్ పేరే, ఈ ప్రతిజ్ఞ పేరు ఏమంటున్నాం మనం? గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇక్కడనే ఉంది కదా, గ్లోబల్ రెన్యూబుల్ ఎంత పెంచాలి? 3 times పెంచాలి. అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఎంత పెంచాలి? 2 times పెంచాలి అని చెప్పేసి ఏం చేసుకున్నాం మనం? ప్రతిజ్ఞ చేసుకున్నాము. ఓకే, 3 times అండ్ 2 times పెంచాలని. ఏ ఇయర్ నాటికి? బై ద 2030 నాటికి. సో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామ్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్.
సెకండ్ కనుక తీసుకుంటే మనం చెప్పాం కదా హైడ్రోజన్ కానీ ఫ్యూయల్ అని చెప్తున్నాం కదా. సో ఈ యూఏఈ కంట్రీస్ హైడ్రోజన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఇంటెంట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. హైడ్రోజన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఇంటెంట్ దాదాపు 27 కంట్రీస్ అనేది దీన్ని సైన్ చేశాయి. కానీ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటిదంటే మనం మిస్టేక్ చేస్తాం ఈ బిట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో. వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఇంటెంట్? సో ఈ హైడ్రోజన్ డిక్లరేషన్ ఇంటెంట్ గురించి మనం ఖచ్చితంగా మిస్టేక్ చేస్తాం. ఈ హైడ్రోజన్ ఇంటెంట్ మిస్టరీ ఇదేంటిది? హైడ్రోజన్ని ఎక్స్ప్లోరేషన్ చేయడానికి, హైడ్రోజన్ ఎక్కడుందో వెతుక్కోవడానికి, హైడ్రోజన్ టెక్నాలజీని కనిపెట్టడానికి, దానికోసం కాదు. ఇది సపరేట్ దీనికి ఒక డిక్లరేషన్ ఉంది. ఏంది డిక్లరేషన్? దేనికి సంబంధించింది అంటే ఫస్ట్ చూడండి, గ్లోబల్ సర్టిఫికేషన్. చూడండి ఇక్కడ ఒక్కసారి, గ్లోబల్ సర్టిఫికేషన్ స్టాండర్డ్ అండ్ టు రికగ్నైజ్ ద ఎగ్జిస్టింగ్ సర్టిఫికేషన్ స్కీమ్స్ హెల్పింగ్ ద అన్లాక్ గ్లోబల్ ట్రేడ్ ఇన్ ద లో కార్బన్ హైడ్రోజన్. అర్థమైందా? హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశానికి అమ్మడం లేదు, ఆ మార్కెట్ లేదు మనకి. ఇప్పుడు ఏమి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, కిరోసిన్ కానీ ఇలాంటివి మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కొంటున్నాము. వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటారు, దానికి ఒక స్టాండర్డ్ ఉంది, అవునా కదా? సో ఇలా ప్రతిదానికి ఏముంటాయి? ఒక స్టాండర్డ్స్, ఒక సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏమైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇవి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి మనకి. కానీ ఇప్పుడు హైడ్రోజన్ అనేది కొత్త ఫ్యూల్. ఈ హైడ్రోజన్కి ఏం లేదు, పర్టికులర్ స్టాండర్డ్స్ అనేవి ఇంకా సెట్ కాలేదు. సో కాబట్టి హైడ్రోజన్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని సెట్ చేయాలి, దానికి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ బేసిస్ పైన ఏం జరగాలి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరగాలి. దేనికి సంబంధించి? హైడ్రోజన్కి సంబంధించి. ఎందుకంటే హైడ్రోజన్ అనేది ఇప్పుడు ఎవల్యూట్ అవుతున్నటువంటి ఏంటిది మనకి ఫ్యూల్. అది ఇంకా మార్కెట్లోకి అందరు వాడుతున్నారు హైడ్రోజన్ కాదు కదా, ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది హైడ్రోజన్ అనేది, ఫ్యూల్ అనేది. సో కాబట్టి ఫ్యూచర్లో హైడ్రోజన్ అనేది ఫ్యూల్ అవ్వబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ బట్ ఒక స్ట్రీమ్ లైన్ చేసే ప్రాసెస్ని చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే హైడ్రోజన్ అనేది వాడకంలోకి వస్తుంది. ఒకవేళ హైడ్రోజన్ నువ్వు స్టాండర్డైజ్ చేయకపోతే ప్రపంచ దేశాలన్నీ ఇంకా హైడ్రోజన్ ఎప్పటికీ వాడవు. అవి వాడాలంటే దానికి ఒక స్టాండర్డు, కంపెనీ వాళ్ళు ఏమంటారు వెహికల్ తయారు చేయాలన్నా వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా. ఇంజన్ యొక్క సీసీ ఎంత పెట్టుకోవాలి, ఇంజన్ ఎంత కంబషన్ ఉండాలి, దానికి హైడ్రోజన్ యొక్క స్టాండర్డ్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఇంజన్ యొక్క కంబషన్ ఎంత లెవెల్లో ఉండాలి, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా ఉండాలి కదా. సో కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి ఇష్యూస్. అందువల్ల సో ఈ హైడ్రోజన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఇంటెంట్ని 27 కంట్రీస్ అనేది ఎండోర్స్ చేశాయి. ఎండోర్స్ చేసినప్పుడు ఈ ఎండోర్స్లో ఏముందంటే ఇది ఉంది. ఫస్ట్ ఏంటిది? గ్లోబల్ సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే ఈ గ్లోబల్ ట్రేడ్ అంటే ఏంటిది? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఈ హైడ్రోజన్కి సంబంధించి ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూసుకోవాలి. దీనికి సంబంధించి మనకి ఏవైనా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. హైడ్రోజన్కి స్టాండర్డ్స్, సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఇవ్వాలి, ఇది లో కార్బన్ చేయాలని చెప్పేసి దీంట్లో హైడ్రోజన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఇంటెంట్లో మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫిల్లర్. ఈ రెండు అనేటివి ఏంటి? ర్యాపిడ్లీ స్కేలింగ్ అప్ ఆఫ్ ద ఎనర్జీ సిస్టమ్ ఫర్ ద టుమారో, రేపటి కోసం శక్తివంతమైన రేపటి భారతం, రేపటి ప్రపంచం కోసం. రెండవది డీకార్బనైజింగ్ ద ఎనర్జీ సిస్టమ్ ఫర్ టుడే అంటే ఈరోజు కోల్ సిస్టమ్ కానీ, లేకుంటే ఆయిల్ కంపెనీస్ కానీ, లేదంటే గ్యాస్ కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎమిట్ చేస్తున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎమిట్ చేస్తున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏం చేయాలి? మనము రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం తగ్గిస్తున్నామో వాటిని రెడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా? సో మనం కనుక తీసుకుంటే GDA, సో గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్లో భాగంగా మనకి 50 కంపెనీస్, పెద్ద ప్రపంచంలో ఆయిల్ని, గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే 50 కంపెనీస్, పెద్ద లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏం చేశాయంటే అగ్రిమెంట్ని సైన్ చేసాయి. మేము కూడా పాత్ర వహిస్తాము, మేము కూడా సో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ పర్సంటేజ్ని తగ్గిస్తామని చెప్పేసి మనకి పెద్ద 50 కంపెనీస్ అనేటివి సైన్ చేశాయి. అదే ఇక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్. చూడండి, ఓవర్ ద 40% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్ ఈ కంపెనీస్ నుంచి వస్తుంది. ఈ 50 కంపెనీస్ నుంచే మనకి ప్రపంచంలో 40% మనకి దాదాపు ఏమొస్తాయి? మనకి ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. చూడండి, 40% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్ కంపెనీస్ చూడండి, 50 కంపెనీస్ రిప్రజెంటేటింగ్ ఓవర్ ద 40% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్. ఒక 50 కంపెనీస్, పెద్ద కంపెనీస్ ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ అండ్ గ్యాస్లో వాటిదే 40% షేర్. అలాంటి 50 కంపెనీలు సైన్ చేశాయి. ఏమని సైన్ చేశాయి? చూడండి, ఆయిల్ అండ్ ద గ్యాస్ డీకార్బనైజేషన్ చార్టర్ కమిటింగ్ టు ద జీరో మీథేన్ ఎమిషన్స్ and ending the root flaring by the 2030 and to the total net zero by the 2050 అని సైన్ చేయడం జరిగింది. మా ద్వారా ఎమిట్ అయ్యే మీథేన్స్ని మేము తగ్గిస్తాము అని చెప్తున్నారు. మీథేన్స్ని తగ్గించేసి టోటల్గా నెట్ జీరోకి రీచ్ అవుతాము నాటికి 2050 నాటికి. మీథేన్ని 2030కి తగ్గిస్తారంట. ఓవర్గా నెట్ జీరో ఆపరేషన్స్ బై ద 2050. నెట్ జీరో అంటే ఈ కంపెనీస్ నుంచి ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేటివి ఉండవు, అంటే వాళ్ళు ఆల్టర్నేటివ్గా చూసుకుంటారు.
అండ్ దెన్ మీథేన్ అయితే 2030కి, ఓవరాల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే 2050కి మేము నెట్ జీరోకి రీచ్ అవుతామని చెప్పేసి వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కంపల్సరీ క్వశ్చన్ మళ్ళీ. సో ఇది కంపల్సరీ 50 కంపెనీస్ 40% ఆఫ్ ద సో గ్లోబల్ ప్రొడక్షన్ని రైట్. ఇవన్నీ వీళ్ళందరూ ఇప్పుడు ఇదంతా అచీవ్మెంట్ చేయాలి అంటే కింద ఉన్నదంతా చేయాలి వాళ్ళు. ఏది? ఇన్వెస్టింగ్ ఇన్ ద ఎనర్జీ సిస్టమ్ ఫర్ ద ఫ్యూచర్, ఇంక్రీజింగ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కట్ చేయడము, అలైన్మెంట్ విత్ అవర్ బ్రాడర్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, రెడ్యూసింగ్ ద ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సరే, ఇదంతా మనకు అవసరం లేదు స్టోరీ, మనకి ఇక్కడ వరకు కావాలి. ఓకేనా? ఇది సెకండ్ వన్. నెక్స్ట్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ప్లెడ్జ్ టు లోవర్ ద methane emissions. ఇవే కదా, అట్లీస్ట్ 50 ఆయిల్ కంపెనీస్ రిప్రజెంటింగ్ ద 40% ఆఫ్ ద ప్రొడక్షన్ ఆర్ సైన్డ్ ద అగ్రిమెంట్ టు రీచ్ ద methane emissions జీరో. ఇయర్ నాటికి 2030 నాటికి మీథేన్ ఎమిషన్స్ జీరోకి రీచ్ అవ్వడానికి ఓవరాల్ నెట్ జీరోని. సో ఓవరాల్గా దే వాంట్ అచీవ్ ద నెట్ జీరో బై ద 2050కి. మీథేన్ ఎమిషన్స్ని 2030కి. మీథేన్ కాకుండా అదర్ ఎమిషన్స్ ఉన్నాయి కదా, ఇంకా నైట్రస్ ఆక్సైడ్ లేదా, కార్బన్ డైఆక్సైడ్ లేదా, సల్ఫర్ హెక్సాక్లోరైడ్ లేదా, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి యొక్క ఎమిషన్స్ని కూడా తగ్గించేస్తాం ఎప్పటికీ 2050 నాటికి. ఫస్ట్ టార్గెట్ ఏంటిది? మీథేన్. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ మొత్తం వచ్చేది ఏంటిది మనకి? మీథేన్. దట్ ఇస్ 50 ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అకౌంట్ 40% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్. సో దే ఆర్ కమిటెడ్ టు సెట్టింగ్ అప్ ద టార్గెట్ వుడ్ మీథేన్ ఎమిషన్స్ టు 0.2% ఆఫ్ ద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ బై 2030 అండ్ టు ఎండ్ ద రూట్ ఫ్లడ్. మొత్తానికి సో ఎలిమినేట్ చేస్తామని చెప్తున్నారు 2030 నాటికి. ఓకేనా? ఇంతకుముందు చెప్పిందే ఇది, మళ్ళీ రిపీట్ చేశాను నేను. ఓకే రైట్, క్లారిటీ మెయింటైన్ చేయండి. 1-2 సార్లు చూడండి, మీకు వీడియో అర్థమవుతుంది. అంతేగాని ఒకసారి యూజ్ చేసి నాకు రాదు అంటే రాదు. అది మరి ఎందుకు వస్తుంది? వాళ్ళు 15 రోజులు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ప్రిపేర్ చేసిన దాన్ని నువ్వు 2 నిమిషాలలో రాసుకొని నువ్వు ఎగ్జామ్ రాస్తా అంటే కుదరదు. నెక్స్ట్, దీంట్లో భాగంగానే సో ఎనర్జీ ఫర్ ద డీకార్బనైజేషన్ ఫర్ ద టుడే భాగంలోనే ఏమన్నాం అంటే ఇండస్ట్రియల్. నెక్స్ట్ అర్థం చేసుకోండి, మీరు బట్టి పడితే వేస్ట్ పోతుంది. ఇండస్ట్రియల్ ఏమన్నాడు? ట్రాన్సిషన్ యాక్సలరేటర్ అన్నాడు. ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సలరేటర్ ఆర్ అదర్వైజ్ ఐటీఏ అంటున్నాం. ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సలరేటర్ లేదా సింపుల్గా ఏమంటున్నాం మనం? ఐటీఏ అంటున్నాం. అంటే ఏంటిది? ప్రతి ఇండస్ట్రీ కూడా ట్రాన్సిషన్ అవ్వాలి. అంటే ఇప్పుడు వాడుతున్నటువంటి కోల్ ఎనర్జీని కానీ, ఆయిల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని కానీ, గ్యాస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని ఏదైతే ఉన్నాయో ఆ ఎనర్జీని స్లోగా తగ్గించుకుంటూ రెన్యూబుల్ ఎనర్జీ వైపుకి షిఫ్ట్ అవ్వాలి. విచ్ మీన్స్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, వేరే అదర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ కానీ, బయోమాస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ కానీ, అలాంటి ఎనర్జీ వైపుకి మనం ఏమవ్వాలి? షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ట్రాన్సిషన్ అంటే ఏంటిది? ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి వాడాలి. అంటే కోల్ ఎనర్జీ నుంచి సోలార్ ఎనర్జీ వైపుకి ఇలా షిఫ్ట్ అయిపోవాలన్నమాట, ట్రాన్సిషన్. సో అలా ప్రతి ఇండస్ట్రీ కూడా ఏం చేయాలి? ట్రాన్సిట్ అవ్వాలి. ప్రతి ఇండస్ట్రీ ట్రాన్సిట్ అయినప్పుడే గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గుతాయి. మనం మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నాం? డీకార్బనైజేషన్ యాక్సలరేషన్. దాంట్లో ఫ్యూల్స్ ఫర్ టుడే, డీకార్బనైజేషన్ ఫర్ టుడే డీకార్బనైజేషన్ జరగాలి అంటే ఒకటి 50 కంపెనీస్ అనేటివి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, వాళ్ళు మీథేన్ని తగ్గిస్తామని చెప్పేసి. రెండేది ఏంటంటే అన్ని కంపెనీస్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ ఏం చేయాలి? వాళ్ళ ఎనర్జీని మార్చుకోవాలి, ట్రాన్సిషన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. విచ్ యాక్సలరేట్ ద డీకార్బనైజేషన్ అక్రాస్ ద కీ సెక్టార్స్. సో వాళ్ళ పాలసీ మేకర్స్ కానీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ, ఫినాన్షియల్ బ్యాకర్స్ కానీ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళంతటా వాళ్ళు ఏం చేయాలి? మనకి ఒక ప్లాన్ని తయారు చేసుకోవాలి. మనం ఎలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి, ఎలా? సో కోల్ ఎనర్జీ నుంచి కానీ, లేదంటే విండ్ ఎనర్జీ నుంచి కోల్ ఎనర్జీ నుంచి కానీ, ఆయిల్ ద్వారా వచ్చే ఎనర్జీ నుంచి కానీ, గ్యాస్ ద్వారా వచ్చే ఎనర్జీ నుంచి మనం సోలార్ ఎనర్జీకి కానీ, విండ్ ఎనర్జీకి కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ కానీ ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దాని మీద వాళ్ళంతటా వాళ్ళు ఒక ట్రాన్సిషన్ ప్లాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సెకండ్ పిల్లర్. నెక్స్ట్ థర్డ్ పిల్లర్. సో థర్డ్ పిల్లర్ ఏంటిది? మనం మాట్లాడుకున్నది మీథేన్ అండ్ నాన్ CO2 ఎమిషన్స్. ఇదే కదా మనం మాట్లాడుకున్న థర్డ్ పిల్లర్ ఏంటిది మనకి? మీథేన్ అండ్ సో అదర్ నాన్ CO2 గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అదర్ నాన్ గ్యాస్ ఎమిషన్స్ అనేటివి ఉంది. ఇది థర్డ్ పిల్లర్ ఆఫ్ ద గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్లో ఈ థర్డ్ పిల్లర్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనకు మీథేన్ అనేది కనుక ఎక్కువ మొత్తంలో తీసుకుంటే, సో దీంట్లో భాగంగానే ఏం చేశారంటే ఇది సైన్ చేయడం జరిగింది. ఇది గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని సైన్ చేశారు. ఏంటిది గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అంటే? గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తే కూల్ అవుతుంది అనేది అది కాదు మీనింగ్ ఇక్కడ. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అంటే ఏంటిది? కూలింగ్ మిషన్స్ ద్వారా. కూలింగ్ మిషన్స్ అంటే ఏంటిది? ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇవే కదా. ఇలాంటి కూలింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కూలింగ్ మిషన్స్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏం చేయాలి? తగ్గించాలి.
కూలింగ్ ప్లెడ్జ్ అంటే కూలింగ్ ద్వారా వచ్చే ఎమిషన్స్ని. కూలింగ్ ద్వారా అంటే ఏసీస్ కానీ, నెక్స్ట్ మేజర్గా ఏముంటాయి మనకి రిఫ్రిజిరేటర్స్ కానీ, ఇవి కూలింగ్. వీటి ద్వారా ఏమైతే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి, ఎక్కువ మొత్తంలో క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, సో నైట్రస్ ఆక్సైడ్ కానీ ఇలాంటివి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంటాయి. అందువల్ల వీటిని ఏం చేయాలి, మనం తగ్గించాలి. అంటే కూలింగ్ మిషన్స్ ద్వారా ఎమిట్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. దానికోసమే ఈ కంట్రీస్ అన్ని కూడా ఏమన్నా గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని సైన్ చేయడం జరిగింది. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని సైన్ చేశారు. ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని సైన్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే చూద్దాం. ఓవర్ ద 60 కంట్రీస్ ఏం అనుకుంటున్నారు వీళ్ళందరూ చూడండి. ఒక్కసారి ఇక్కడ చూడండి. రెడ్యూస్ ద కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్. అర్థమవుతుందా అమ్మా? ఎగ్జామినేషన్ ఇదే లేపుతాను నేను గట్టిగా. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్ అంటే కూలింగ్ మిషన్స్ ద్వారా, ఏసీసీ రిఫ్రిజ్ ద్వారా రిలీజ్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అక్కడ అర్థం. అంతేగాని కూల్ చేయడానికి కోసం కాదు, అట్మాస్ఫియర్ని కూల్ చేయడానికి కోసం కాదు. ఓకే, సో కూలింగ్ మిషన్స్ ద్వారా ఎమిట్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాటిని తగ్గించాలనుకుంటున్నాయి. అట్లీస్ట్ ఎంతకి 68%కి తగ్గించాలి బై ద 2015 యాజ్ కంపేర్డ్ టు ద 2022 లెవెల్కి. సో ఇండియా దీనికి ఒప్పుకోలేదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ నాట్ జాయిన్ ఇన్ దిస్ వన్. ఎందుకు ఇండియా జాయిన్ అవ్వలేదు అంటే మా దేశం అనేది పేద దేశం. ఇప్పటికిప్పుడు నువ్వు ఏసీస్ రిఫ్రిజిరేటర్లలో ఇప్పటికిప్పుడు మార్చేసుకోవాలి అంటే మార్చేసేంత కెపాసిటీ మా దగ్గర లేదు. మా దగ్గర వీటిని తగ్గించడానికి అవకాశం లేదని చెప్పేసి ఇండియా ఈ కూలింగ్ ప్లెడ్జ్లో పార్టిసిపేట్ చేయలేదు. మనందరికీ తెలుసు, మన ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్లు కానీ ఏసీలు ఇప్పటికిప్పుడు మార్చాలంటే అది అయ్యే పని కాదు. సో అందువల్ల ఇండియా అనేది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అని చెప్పేసి మనము ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్లో ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, కానీ ఇక్కడ ఎగ్జామినేషన్లో నేను ఏం చేస్తానంటే ఈ 68% దగ్గర నీకు 60% ఏదో పెడతాడు మనకి. పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ 2030 అని పెడతాడు నీకు. ఓకేనా? సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 2030కి సాధ్యమవుతుందమ్మా. ఇంకెంత 6 సంవత్సరాలే ఉంది. ఇంకా 6 సంవత్సరాలల్లో మొత్తానికి 68% తగ్గుతుందా? 68% తగ్గే అవకాశం ఉందా? ఏసీలు రిఫ్రిజిరేటర్లు అన్నీ మార్చేస్తామా? సాధ్యం కాదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, 2030కి కాదు 2050కి. 2050 నాటికి కొత్త టెక్నాలజీ కానీ కొత్త కెమికల్స్ యూజ్ చేయడం ద్వారా, అంటే దాంట్లో ఉండేటువంటి ఏదైతే కంప్రెసర్, ఏసీలో ఉండేటువంటి కంప్రెసర్ కానీ ఏసీలో ఉండేటువంటి కూలింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ కూలింగ్ ఫ్యూయల్స్ అనేటివి మార్చినప్పుడు దాంట్లో సాధ్యం అవుతుంది మనకి. అవి కొత్త మనము జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్. ఇప్పటికిప్పుడు మారదు అది. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్లో కొత్త ఫ్యూయల్స్ వాడాలి. ఓకే రైట్. చూడండి, 68% గ్లోబల్లీ బై ద 2050 యాజ్ కంపేర్డ్ విత్ 2022 లెవెల్స్. 2022 లెవెల్స్తో కంపేర్ చేసినప్పుడు 68%ని తగ్గించాలి. ఎంతకి 68%కి తగ్గించాలని చెప్పడం జరిగింది. ఎంతకి 68%కి తగ్గించాలని చెప్పడం జరిగింది. దిస్ ఈస్ కాల్డ్ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. ఓకేనా? సో ఇది ప్రపంచ దేశాలన్నిటికీ సాధ్యమయ్యే విషయం కాదు. రైట్, కొన్ని దేశాలు మాత్రమే మనకి సాధ్యం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? దాదాపు ఫైనల్గా అయితే 52 కంట్రీస్ అనేది సైన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద కూలింగ్ ఎమిషన్స్ బై ద 68%. సచ్ as emissions accounted the 7% of the global total figure expected to triple the nations to adopt the air conditioning. And today 52 countries have signed the pledge. 52 అంటే న్యూస్ పేపర్లలో more than 60 అని రాశారు. బట్ ఇది ఒరిజినల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లో 52 కంట్రీస్ మాత్రమే దీన్ని ఏం చేశాయి, సైన్ చేయడం అనేది జరిగింది. దేన్ని? సో ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని. ఓకేనా? ఇది దాదాపు ఈ ఏసీలు రిఫ్రిజిరేటర్ల ద్వారా రిలీజ్ అయితే దాదాపు 7%కి ఈక్వల్. 7% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందుకలా పెరగకుండా తగ్గించాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమన్నా అర్థం కాకపోయినా ఈ రట్టా మార్కెట్ అన్న. ఠీక్. 68% బై ద 2050. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఫేస్ డౌన్ ఆఫ్ ద అన్బ్యాటెడ్ కోల్. ఇది స్టార్టింగ్లోనే చెప్పాను నేను. ఏంటిది? ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా, ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ని ఇక మీదట వాడకూడదు. అండ్ ఎక్కువ మొత్తంలో కార్బన్ ఎమిట్ చేసే కోల్ని వాడకూడదు. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కూడా మనం ఏం చేయాలి, దూరం అవ్వాలని చెప్పాం కదా. సో అది దాన్ని టైం పీరియడ్ ఇచ్చామా, ఇవ్వలేదు. చూడండి, సో కాన్ఫరెన్స్ ఆఫ్ 28 accelerating efforts toward the phase out the unbatted coal power. While the previous draft text is talked about the limiting the coal power, new coal plants, the same was deleted in the final text document. సో ఫేజ్ అవుట్ ఈ అన్బ్యాటెడ్ కోల్ అంటే అన్బ్యాటెడ్ కోల్ అంటే సింపుల్గా ఎక్కువ ఎనర్జీ ఎఫిషియన్సీ లేని కోల్ అనమాట. అంటే మనకి ఇప్పుడు కోల్ ఏముంటాయి, మనకి ఆంథ్రసైట్, బిట్యూమినస్ కోల్స్ వెరీ ఫేమస్. ఆంథ్రసైట్ అనేది ఎంత, మోర్ దాన్ 90% ఆఫ్ ద కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది, 90% ఆఫ్ ద కార్బన్ ఉంటుంది ఆంథ్రసైట్లో. కానీ బిట్యూమినస్ కోల్ తీసుకున్నాం అనుకో, బిట్యూమినస్ కోల్ ఎంతో 70 నుంచి 80% ఉంటుంది బిట్యూమినస్ కోల్లో. సో ఇక్కడ బిట్యూమినస్ కోల్ మన ఇండియాలో వాడే థర్మల్ పవర్ ప్లాంట్ అన్నింటిలో కూడా మనం వాడేదంతా కూడా బిట్యూమినస్ కోలే. కానీ దానివల్ల అంత ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండదు. అందుకే మనము కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి దాదాపు మనము 60% ఇంపోర్ట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం 38 మిలియన్ టన్స్ కోల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా. దాంట్లో ఆస్ట్రేలియా నుంచి నెంబర్ 1 ప్లేస్,
ఫాలోడ్ బై యూఎస్ఏ, ఫాలోడ్ బై రష్యా. ఇవి టాప్ 3 కంట్రీస్ ఇండియాకి కోల్ని ఎక్స్పోర్ట్ చేసే దేశాలలో. ఆస్ట్రేలియా నుంచి దాదాపు 60% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అంటే మనం చేసుకున్న 38 మిలియన్ టన్స్లలో 60% ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ప్రొడ్యూస్ అయ్యేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోల్, ఆంథ్రసైట్. సో దాని ద్వారా మన కార్బన్ ఎమిషన్స్ అనేది చాలా తగ్గిపోతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది, పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్, ఇది అలాంటి దానికి సంబంధించింది. జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. అన్బ్యాటెడ్ కోల్ని ఏం చేయాలి, తగ్గించాలని చెప్పారు. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏమిటి ఏం చెప్పలేదు, జస్ట్ ఇట్లా ఒక టెక్స్ట్ మెన్షన్ చేసి వాళ్ళు పడేసినారు. ఓకే, నెక్స్ట్ వన్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఇండియా ఏం చెప్పింది. సో ఇండియా అనేది మరి నరేంద్ర మోదీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దుబాయ్కి వెళ్ళి మైబీ ఆయాహో అని చెప్పేసి దుబాయ్ షేక్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేసి సడన్గా హగ్ అయితే ఇవ్వలేదు, షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. ఓకే రైట్. సో ఇప్పుడు ఇండియా అనేది ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో మనం ఇండియా ఏం చేసింది అని కనుక మాట్లాడుకుంటే, సో వాటి గురించి మనం మాట్లాడదాం. సో ఇండియా అనేది సో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అని ఒకదాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది 2021లోనే ఇండియా స్టార్ట్ చేసింది. ఇది గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. ఓకే, సో ఇలా గ్లోబల్ సిటీస్ రివర్ అలయన్స్ ఒకటి, అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కానీ, అండ్ గ్లోబల్ కూలింగ్ పెడ్జ్లో మనం రిజెక్ట్ చేసాం మన జీడిపి కానీ. సో ఇది కానీ, సో ఇండియా యొక్క ఏంటి అంటే మనకి సో స్టాండ్స్, ఇండియా యొక్క స్టాండ్ ఏంటిది, వీటి గురించే మనం మాట్లాడుకుందాం. సో ఇండియా యొక్క స్టాండ్ ఏంటిది, ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ఇండియా అనేది ఏం చెప్పదలుచుకుంది, వాట్ ఆర్ ద స్టాండ్స్ ఆఫ్ ద ఇండియా. రైట్, ఇండియా యొక్క స్టాండ్ ఏంటిది అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో అంటే మన నరేంద్ర మోదీ గారు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లోకి వెళ్ళినప్పుడు ఏం రిలీజ్ చేశారంటే వేరే దేశాలను కూడా ఆహ్వానించడం జరిగింది. దేంట్లోకి అంటే మీరు కూడా దీంట్లో భాగస్వాములు కండి, ఈ అలయన్స్లో మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పేసి. ఏది ఇండియా లెడ్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది. ఇది ఆల్రెడీ మనకి ఈ ప్రీవియస్గా జరిగిన గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వాట్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అని చెప్పేసి గ్రూప్ 1 ఫిలిమ్స్లో మనకు క్వశ్చన్ వచ్చింది. రైట్, సో ఇండియాస్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్టార్ట్ చేసింది. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్ అన్ని కూడా ఈరోజు అర్బనైజేషన్ వల్ల పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రపంచ దేశాల్లోనే అన్ని దేశాలను మనం ఆహ్వానించడం జరిగింది. దీంట్లో కూడా మీరు కూడా జాయిన్ అవ్వండి. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, సిటీస్ కాదు రివర్ సిటీస్, ఏ సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్లోకి రివర్స్ వెళ్తుంటాయి పెద్ద పెద్ద. ఇప్పుడు అలాంటి సిటీస్ అన్ని కూడా దీంట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో చాలా కంట్రీస్ అనేవి దీంట్లో మనకి జాయిన్ అవ్వడం జరిగింది. 2021లో గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇలా కరెంట్లీ ఇండియా కానీ, ఈజిప్ట్, నెదర్లాండ్స్, డెన్మార్క్, గానా, ఆస్ట్రేలియా, భూటాన్, కంబోడియా, జపాన్, సో ఈ హెగ్ నెదర్లాండ్స్ కానీ, సో అడిలైట్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియా, షోంగోక్ ఫ్రమ్ హంగరీ, సో ఇలాంటి అన్ని సిటీస్ అనేటివి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆహ్వానం పంపించాము, ఇంకా చాలా ఇంకా కంట్రీస్ జాయిన్ అవుతూనే ఉంటాయి దీంట్లో. సో ఇది మనము రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 28లో ఇది రివీల్ చేసాం మనం. రెండోది ఆపరైజేషన్ ఆఫ్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. మనందరికీ తెలుసు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది 792 మిలియన్స్ అనేది మనకి సో ఇవ్వడం జరిగింది కదా. సో డెవలప్డ్ కంట్రీస్ అనేది ఎవరికి ఇవ్వాలి, డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి. 792 మిలియన్స్ అనేది అందరూ ఇస్తామని చెప్పారు. సో 2024 నుంచి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏమైతే మనకి ఆపరేట్ అవుతుంది. సో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు దీన్ని, వరల్డ్ బ్యాంక్ అనేది ఆపరేట్ చేస్తుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 4 years అన్నాం. $792 మిలియన్ లోపల దాదాపు $400 మిలియన్ ఎక్సీడ్ అయిపోయింది. $400 మిలియన్ నుంచి సో దాదాపు ఎంత $792 మిలియన్ మనకి మనీ అనేది జమ చేసాం మనం. సో దాన్ని ఇప్పుడు ఇండియాకి కూడా దానిలో ఒక షేర్ వస్తుంది, ఎందుకంటే మనం కూడా డెవలపింగ్ కంట్రీ కదా. మనం చెప్పాం కదా $5 ట్రిలియన్ యాన్యువల్ లాస్ అనేది జరగడానికి ఉంది. ఏ నాటికి 2050 నాటికి 5 ట్రిలియన్ యాన్యువల్ లాస్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్, రిఫ్యూజల్ టు సైన్ ఆన్ ద గ్లోబల్ కూలింగ్ పెడ్స్ అండ్ ద క్లైమేట్ హెల్త్ డిక్లరేషన్ ఈ రెంట్లపైన ఇండియా అనేది సైన్ చేయడానికి నిరాకరించింది. మనం సైన్ చేయలేదు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాం కదా మనం గ్లోబల్ కూలింగ్ పెడ్జ్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇప్పటికిప్పుడు మార్చాలి, వాటి యొక్క ఎఫిషియన్సీని పెంచాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అలాగే క్లైమేట్ అండ్ హెల్త్ సిస్టానికి సంబంధించి కూడా మనము దాని డాక్యుమెంట్ చదవలేదు. మనం చెప్పాం కదా క్లైమేట్ అండ్ హెల్త్ దాంట్లో నేను క్లియర్గా చెప్పాను, దట్ ఈస్ నాన్ నెగోషియేటెడ్ అంటే మనకు డాక్యుమెంట్ గురించే తెలియనప్పుడు మనం ఎలా చేస్తాం, నాన్ నెగోషియేటెడ్, నాన్ లీగల్, నాన్ బైండింగ్ అగ్రిమెంట్ అని చెప్పా హెల్త్ అండ్ క్లైమేట్ అండ్ హెల్త్ గురించి. కానీ 28 సంవత్సరాలలో యునైటెడ్ నేషన్స్ అనేది మొట్టమొదటిసారిగా క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ గురించి డిస్కషన్ మాత్రమే చేసింది తప్ప దానికి లీగాలిటీ కానీ, దానికి బైండింగ్ కానీ, దానికి కమిట్మెంట్ కానీ, దానికి నెగోషియేషన్స్ కానీ ఏమీ లేవు. అండ్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసిలో భాగం కాదని కూడా చెప్పాము, మీకు గుర్తుందా. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ చైన్లో కూడా పార్ట్ కాదు. అది పార్ట్ కాదన్నప్పుడు ఇండియా కూడా దాన్ని పక్కన పెట్టేసింది, ఏం సైన్ చేయలేదు. దేని గురించి, క్లైమేట్ అండ్ హెల్త్ అగ్రిమెంట్ గురించి కానీ, గ్లోబల్ కూలింగ్ పెడ్జ్ గురించి కానీ మనం సైన్ చేయలేదు, మా వల్ల కాదని చెప్పేసి మనం పక్కన పెట్టేయడం జరిగింది.
మూడోది స్పెండింగ్ ఆన్ ద అడాప్షన్ ఆఫ్ ద వర్డ్ క్లైమేట్ చేంజ్ ద 5.6%. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. భారతదేశం అనేది క్లైమేట్ చేంజ్ నుంచి మనం రక్షించుకోవడానికి, అంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసము మన జీడిపిలో ఎంత శాతం అమౌంట్ ఆఫ్ ద మనీని ఖర్చు పెడుతున్నాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ క్లియర్గా చెప్పింది 13 లక్షల కోట్లు 2021 అండ్ 22లో 13 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని మనకి గవర్నమెంట్ చెప్తుంది. అండ్ గవర్నమెంట్ ఆల్సో హ్యావింగ్ ద ప్లాన్ టు ఇన్వెస్ట్ ద అడిషనల్ 57 lakh crores ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద నెక్స్ట్ 7 years. నెక్స్ట్ రాబోయే 7 yearsలో 57 లక్షల కోట్లని మేము ఖర్చు పెట్టబోతున్నాము. దేనికోసం? ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం. యాజ్ ఆఫ్ నౌ 13 lakh crores అనేది మనం పెట్టడం జరిగింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 5.5% ఆఫ్ ద ఇండియాస్ జీడిపి. ఇండియా జీడిపిలో 5.5% అనేది మేము ఖర్చు పెడుతున్నాము. దేనికోసము? క్లైమేట్ చేంజ్. సో 5.5 నుంచి 5.6% మధ్యలో ఇంత మేము ఖర్చు పెడుతున్నాము. దేనికోసము? క్లైమేట్ చేంజ్ని కాపాడడానికి కోసం అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో. నెక్స్ట్ ఇండియా ఇన్సిస్ట్ ఆన్ ఈక్వాలిటీ అండ్ క్లైమేట్ జస్టిస్. ఈక్వాలిటీ, క్లైమేట్ జస్టిస్ అంటే అదే కదా, మీరు అందరూ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అందరూ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేసేసి అవన్నిట్లను కూడా అట్మాస్ఫియర్ అంతా పొల్యూట్ చేసేసి అందులో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని 420 ppmకి రీచ్ చేసేసి ఇప్పుడు మమ్మల్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలని ఫోర్స్ చేస్తున్నారు మీరు. ఇది ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. ఈ నేచర్ మీద మీకెన్ని హక్కులు ఉన్నాయో డెవలప్ అవ్వడానికి మాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ మీరు రిలీజ్ చేసి మాకు అన్యాయం చేసి పైగా మమ్మల్ని కూడా ఇప్పుడు తగ్గించాలి, మమ్మల్ని కూడా డెవలప్ కావద్దంటే ఇది కుదరదు. అందరికీ ఏముండాలి? సమన్యాయం ఉండాలి. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీరు తగ్గించాలి, మీరు ఇన్ ద సెన్స్ డెవలప్డ్ కంట్రీస్ తగ్గించాలి. పైగా మీరు చేసిన నష్టానికి డెవలపింగ్ కంట్రీస్కి ఏమి ఇవ్వాలి? కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మన దేశం వాదిస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం? ఈక్విటీ అండ్ క్లైమేట్ జస్టిస్ అని చెప్తున్నాం మనం. అండ్ నెక్స్ట్ ఇండియా బ్యాక్స్ ద వాట్ హిస్టోరిక్ గ్లోబల్ స్టాక్ అవుట్కమ్. గ్లోబల్ స్టాక్ అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. అంటే ప్రజెంట్ మనం సాధించాలనుకుంటున్న ప్యారిస్ ప్యాక్ట్లో అనుకున్నటువంటి 2 degrees Celsius కానీ లేదా 1.5 degrees Celsius కానీ ఏదైతే అనుకున్నామో అంతకీ ఈ టెంపరేచర్ని లిమిట్ చేయాలి అంటే ఏ దేశము ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తుంది, ఎంత తగ్గించాల్సి ఉంటుంది, ఫ్యూచర్లో ఇంకెంత తగ్గించాలి, ప్రజెంట్ ఎంత తగ్గించింది, అదంతా ఒక డేటాబేస్ తయారు చేస్తాం. ఆ డేటాబేస్ పేరు ఏమైనా గ్లోబల్ స్టాక్ టేక్ అని చెప్పాము. సో దాన్ని మనం ఫస్ట్ టైం మనము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో రిలీజ్ చేయడం జరిగింది. అది ఎవ్రీ 5 years ఒకసారి ఏం చేస్తుంటాం మనం రివ్యూ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటిది 43% అనేది గ్యాప్ ఉంది. ఏ ఇయర్కి? 2030 నాటికే 43% ఆఫ్ ద గ్యాప్ అనేది ఏర్పడింది. మనకి 60% గ్యాప్ ఉంది 2035 నాటికి. అంటే ఇంకా అంత మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలని చెప్పేసి మనకి గ్లోబల్ స్టాక్ ఎక్లో మనకి డిక్లరేషన్ ఇచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ఏం చేసింది? సపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని గ్లోబల్ స్టాక్ ఎక్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33 ఆల్రెడీ ఇండియా అనేది 2002లో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీని హోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి 33వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2028లో జరగబోతుంది. దాన్ని ఇండియాలో పెడతామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి హానర్గా మేము దీన్ని ఇండియా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇండియా అనేది ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ఇండియా అనేది ప్రపోజ్ చేసింది 2028లో మేము కూడా దీన్ని పెడతామని చెప్పేసి. ఓకేనా? సో ఇది ఇండియా యొక్క స్టాండ్ మనకి. ఓకే, సో ఇది ఇండియా యొక్క స్టాండ్. ఓవరాల్గా తీసుకుంటే మనకి చూడొచ్చు. సో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మీద డిక్లరేషన్ జరిగింది. జెండర్ రెస్పాన్సివ్ ట్రాన్సిషన్స్ కానీ, కూలింగ్ ప్లెడ్జ్ కానీ అండ్ హైడ్రోజన్ పైన డిక్లరేషన్ జరిగింది. డిక్లరేషన్ ఆన్ ద కూలింగ్ అండ్ హైడ్రోజన్ అండ్ క్లైమేట్, నేచర్ అండ్ ద పీపుల్, ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ కానీ, అగ్రికల్చర్ ఫుడ్ క్లైమేట్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ప్లెడ్జ్ ఆన్ ద కూలింగ్ కానీ. నెక్స్ట్ ఇది చాంప్ మనం చదివాం కదా, హయ్యర్ పార్ట్నర్షిప్ ఫర్ ద చాంప్ అని. అండ్ క్లైమేట్ ఫైనాన్స్ గురించి చదవడం జరిగింది. క్లైమేట్ అండ్ హెల్త్ గురించి చదివాము. అండ్ క్లైమేట్ రిలీఫ్, రికవరీ, పీస్ గురించి కూడా చదవడం జరిగింది. ఇవన్నీ కూడా మేజర్ అగ్రిమెంట్స్. కానీ ఇవన్నిట్ల కన్నా కూడా మనకి ఎగ్జామినేషన్లో మేజర్గా వచ్చేది ఏముందంటే ఏది గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్. గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్ 1, క్లైమేట్ ఫైనాన్స్ 2, అండ్ గ్లోబల్ స్టాక్ ఎక్ 3, అండ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ 4. ఈ 4కి వెళ్ళి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఏమైతుంది? క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్లో అయితే గ్లోబల్ డీకార్బనైజేషన్ యాక్సలరేటర్ ఏదైతే ఉందో దాని మీద గ్యారంటీగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో లేదా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ మీద కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అనేది అద్భుతంగా ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28కి సంబంధించిన ముచ్చట. నెక్స్ట్ 29 ఎక్కడ జరగబోతుంది? బాకు, అజర్బైజాన్లో జరగబోతుంది. 30 ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో జరగబోతుంది. 33కి మనము ప్రపోజల్ పంపించాము, ఇండియాలో పెడతామని చెప్పేసి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, మనకి ఇంకా తెలియదు అది. సో 33 మనం హోస్ట్ చేయడానికి పంపించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 దాంట్లో జరిగినటువంటి విశేషాలు ఇవన్నీ. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.